వినాయకుడిది విగ్రహాలు ఇప్పుడు ఇస్తున్నారు, ఈ ఓన్లీ వినాయక చవితికి మాత్రమేనా? గార్డెనింగ్ అనేది దీంతో ఆగిపోకూడదు అనేదే మా కాన్సెప్ట్. 2 minutesలో మ్యాగీ చేయగలుగుతున్నారు, 2 weeksలో మీ ఓన్ ప్లాంట్ గ్రో చేయగలుగుతారు అనేది మా కాన్సెప్ట్ అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఒకసారి విగ్రహంతో సగా చూపించి చెప్తారా? బాక్సే మీకు సైడ్ మాన్యువల్ ఉంటుంది, హౌ టు యూస్ ది గణేష అనేసి. కోవిడ్ కాబట్టి వీ ఎన్షూర్ దట్ హ్యాండ్ వోవెన్ మాస్క్ ఇస్ గివెన్. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంటుంది, అండ్ దిస్ టైమ్ ద స్టోరీ ఈజ్ ఉజ్వల ఫౌండేషన్. సో దీనివల్ల వీఆర్ గివింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్. Actually they are widows and single women ఉంటారన్నమాట ఆ ఫౌండేషన్ లో. సో దట్ వాస్ ద రీజన్ వి వాంట్ టు సపోర్ట్. ఇది సెన్సేషన్ ఈసారి. ఎందుకు అని మీరు చూస్తే మన ఎంపీ సంతోష్ జోగిన్పల్లి గారు కూడా ఇన్స్పైర్ అయింది మన కాన్సెప్ట్ నుంచే. కేటీఆర్ గారిని కలిసినట్టున్నారు, ఇదే విషయం మీరు కలిసారా? కొన్ని మేము ఎవరికైతే ఇచ్చామో తను వెళ్ళి కలిసారు, గో రూరల్ సునీల్ గారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ లో అంజలి గారిని కూడా కలిసి, అది నేను జేడి లక్ష్మీనారాయణ గారు కలిసారు. బీన్ టు హిస్ ఆఫీస్, దెన్ తను చక్కగా వీడియో క్లిప్ అంతా ఇచ్చారు అనమాట. జేడీ గారిలో ఉన్న ప్రత్యేకత అది కదా, మనం చెప్పగానే ఇమీడియట్లీ హీల్ ఒక స్టోరీ, ఏదైనా మంచి జరుగుతుంది అని అంటే నేనున్నాను అని ముందుకు వస్తారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు అని అంటే ఏం చెప్తారండి? దీనికైతే నేను ఒక 2 lakhs 2.5 lakhs తోనే స్టార్ట్ చేశాను, బికాస్ యూ వాజ్ స్టడీయింగ్ కదా. బట్ నౌ వీడి ఐడియాస్ నేను డిఫరెంట్ పీపుల్ తో షేర్ చేసినప్పుడు దే దెమ్సెల్ఫ్ కనెక్ట్ టు హిమ్ అండ్ దే వాంట్ టు టాక్ టు హిమ్ అంటారు. ఓకే, దే విల్ టాక్ టు హిమ్, దే విల్ కాల్ హిమ్. యాజ్ ఐ సెడ్, వెన్ హీ వెంట్ అండ్ హీ పిచ్ అండ్ దే లైక్ ద ఐడియాస్. సో ఇక్కడ ఏంటంటే వాడు ఏమంటాడంటే, వీ డోంట్ నీడ్ ఇన్వెస్ట్మెంట్స్, the way we project, the way we pitch to others, that will create. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వినాయకుడిది ఒక కాన్సెప్ట్ ఉంది, మేక్ మై గార్డెన్ అనేది. ఇప్పుడు ఇందాక మీరు పాకెట్ గార్డెన్స్ అన్నారు, ఇవి కాకుండా ఇంకేమి మీరు ప్రస్తుతానికి ప్లాన్ చేసి ఉన్నాయి? వెజిటబుల్ గార్డెనింగ్ కిట్, హోమ్ గార్డెనింగ్ కిట్, మళ్ళీ దీంట్లో కూడా యూ హ్యావ్ స్మాల్ సైజెస్, ఎకనామిక్ సైజెస్. అంటే ప్లేస్ చూపిస్తే మీరే వచ్చి ప్లాన్ చెప్తారా, లేకపోతే ఎలా? దాని కాన్సెప్ట్ చెప్పండి టోటల్ గా, మీరు ఏం చేస్తారు? స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ గార్డెనింగ్. మీరు ఇప్పుడు నాకు ఒక స్క్వేర్ ప్లాట్ ఇచ్చి ఇక్కడ మీకు గ్రో చేయాలని ఉంది అనుకోండి, మేము వస్తాము, వీ విల్ టీచ్ యూ ఇక్కడ ఎట్లా గార్డెనింగ్ చేయాలో అని. దానికి ఇచ్చాను అలాగా. మేక్ మీ గార్డెన్ అంటే వీళ్ళు చెప్తారు, మేక్ మీ గార్డెన్ అంటే సీడ్ ఈస్ ఆస్కింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ గార్డెన్ అంటారు. ఎవరు చెప్పారంటే నాకు అలాగే అర్థమైంది. ఐ థింక్ ఇట్ ఈస్, మీరు చిన్న స్థాయిలో స్టార్ట్ చేసినప్పటికి కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎ వెరీ బిగ్ బిజినెస్ అని నాకైతే అర్థమవుతుంది. డెఫినెట్లీ, డౌటే లేదు. Like there could be people from self-help groups, there could be handicapped children working behind us, or there could be other challenged people who are working for a living. మా ప్రొడక్ట్స్ అంటే మేము వాళ్ళ దగ్గర కొని మీకు ఇస్తాం ఇలా జోవియల్గా, వీడు స్నాక్స్ తింటాడా, అది తింటాడా, ఇది తింటాడా, లేదా అది తాగుతాడా అని అడగాలనుకుంటాను. బట్ ఎవరైనా కొత్త జాయిన్ అయితే వీడు గార్డెనింగ్ వస్తుందా అని అడుగుతారు, ఎందుకంటే బికాస్ మేము కూడా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి దే వాంట్ టు నో దేర్ సుపీరియారిటీ. ఒక చిన్న థాట్తో వచ్చిన ఎన్విరాన్మెంట్కి కానీ సొసైటీకి కానీ మీరు చేసే పని వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. రోహిత్, ఫస్ట్ మీకు ఈ థాట్ వచ్చినప్పుడు మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి? ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి యాజ్ ఏ బిజినెస్గా అనిపించినప్పుడు? అసలు ఫస్ట్ ప్లాన్ అసలు బిజినెసే కాదండి, అది మీరు అందరికీ సర్ప్రైజింగ్ ఉండొచ్చు. అంటే ఈ రోజుల్లో ఇంక్యుబేషన్, స్పీడ్, ఇవాల్యుయేషన్ ఏమో చాలా పారామీటర్స్ ఉంటాయి మీకు. మీరు యూనికార్న్ అవుతారా, మిలియనియర్స్ అవుతారా, బిలియనియర్స్ అవుతారా, ఇదేంటి ఫండింగ్, వీసీ, అదని ఇవన్నీ చాలా ఉంటాయి. అసలు మేము స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు రౌండ్ ఫండింగ్ అంటేనే తెలియదు నాకు. లిటరల్గా ఈ ఐడియా ఎలా వచ్చిందంటే అండి, క్లాస్ అయిపోయింది, లంచ్ బ్రేక్కి అబౌట్ వెళ్ళబోతున్నాను. దెర్ వర్ 3 to 5 people ఇన్ ద క్లాస్. అందులో సూరజ్, వన్ ఆఫ్ ద పర్సన్ సిట్టింగ్ ఇన్ ది బ్యాక్ బెంచ్. దెర్ వర్ 2 of my గుడ్ ఫ్రెండ్స్, రిధిమా అండ్ రేఖా అనేసి ముందు కూర్చొని ఉన్నారు. విన్నాను దీని గురించి, ఇలా కిట్స్ లాగా డివైడ్ చేసి గార్డెనింగ్, హోమ్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ చేస్తే బాగుంటుంది అనేసి. జస్ట్ ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయిందంటే, మేక్ మీ గార్డెన్ అనే పేరు బాగుంది, స్టార్ట్ చేద్దాం అనేసి ఫస్ట్ పిచ్ చేశాను. అంటే దీస్ వర్ మై ఫస్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనమాట. వింటాకి కాన్సెప్ట్ ఎలా ఉందనేసి చెప్తారు కదా, గుడ్డో బ్యాడో అనేసి. ఫస్ట్ సూరజ్ దగ్గరికి వెళ్ళాను, వెళ్తే నాకు 2 minutes టైం ఇవి అన్నాడు. నేను వస్తాను ఇప్పుడే అనేసి 2 minutes టైం ఉంది కదా అని ముందున్న అమ్మాయిలతో చెప్పాను. చెప్తే వావ్ చాలా బాగుందిరా ఐడియా అన్నారు. అప్పుడు ఓకే వీళ్ళు ఎస్ అన్నారు, ఇది 3 yes అంటే చలో స్టార్ట్ అనుకున్నాను. ఇంకా వెనకాలకి వెళ్ళి సూరజ్ అంటే నాకు టైం ఉంది నేను వస్తాను, చలో స్టార్ట్ చేద్దాము అన్నాడు. సో 3 యూజువల్లీ ఒక పాలసీ ఉంటుంది ఇంటర్నేషనల్గా కూడా బిజినెస్ మెన్ ఫాలో అయ్యేది,
ఎప్పుడైనా 3 ఎస్సులు కొట్టండి నెక్స్ట్ అన్ని ఫాలో అయిపోతాయి అనేసి. ఆ 3 ఎస్సులతో స్టార్ట్ అయిందే నా కంపెనీ అనమాట, మా కంపెనీ నిజం చెప్పాలంటే. అలా ఆ ఎస్సులు కొట్టిన తర్వాత ఈరోజు ఇలా మీ ముందున్నాను ఆఖరికి, జస్ట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year 3 monthsలో. అండ్ ఇది సింపుల్గా స్టార్ట్ చేయడానికి కూడా ఐడియా ఏంటంటే, విపరీతమైన ఇంట్రెస్ట్ ఇన్ గార్డెనింగ్, ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ దీన్ని ఇంకా కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి. మొక్కలంటే నర్సరీలు అన్నిట్లో దొరుకుతాయండి, కానీ మనం తినే ఆహారం వీటిని కూడా మనమే పండించుకున్నాం అనుకోండి, ద లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ది ఎన్రిచ్మెంట్ వీ గెట్ అవుట్ ఆఫ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సో నాకేమనిపించిందంటే, ఇది స్కేపింగ్, నర్సరీలు ఇలాంటి బిజినెస్లు చాలా వస్తూ ఉంటాయి, కానీ బీ అబండెంట్ ఇన్ ది ఫుడ్ యూ ఈట్, హ్యావ్ ఎ హైలీ న్యూట్రిషియస్ డైట్ ఆల్ ఎట్ హోమ్ అనే కాన్సెప్ట్, ఫ్రమ్ ఫార్మ్ టు ఫోక్ బదులు హోమ్ టు ఫోక్ అనే కాన్సెప్ట్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేసి నాలో జీల్ పెరిగింది. కానీ యంగ్ మిలీనియల్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్ డోంట్ లైక్ దీస్ ఆల్ థింగ్స్. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక సటిల్ మెసేజ్ ఉండాలి విత్ సమ్ గుడ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ట్రెండ్. ఏంటంటే మీకు మిలీనియల్స్కి వెళ్ళి ఒక బ్యాగ్ ఆఫ్ గ్రో బ్యాగ్ ఇచ్చి మట్టి ఇచ్చి పెంచండి అంటే దే వోంట్. సో ఎలా తీసుకొని వెళ్ళాలి అనే ఇది వచ్చినప్పుడే దీస్ ఆల్ కాన్సెప్ట్ బేస్డ్ గార్డెనింగ్ కేమ్ ఇన్ టు పిక్చర్. లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ విచ్ ఐ విల్ బి బ్రీఫింగ్ యూ ఇన్ ఎ లిటిల్ వై. అంటే ఇప్పుడు మీరు ఏదైతే వినాయకుడిది విగ్రహాలు ఇప్పుడు ఇస్తున్నారో, ఈ ఓన్లీ వినాయక చవితికి మాత్రమేనా, లేకపోతే ఇంకా ఎనీ అదర్ ఆస్పీషియస్ డేలో కూడా మీరు అన్న ప్లాన్ చేశారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే గార్డెనింగ్ అనేది దీంతో ఆగిపోకూడదు అనేదే మా కాన్సెప్ట్. ఇప్పుడు వినాయకుడు ఉన్నారు, వినాయకుడు మెల్ట్ అయిపోతారు, మొక్క వచ్చేస్తుంది, ఇది అందరికి తెలిసిన కాన్సెప్ట్. కానీ ఇలాంటి కిట్లు ఇయర్ రౌండ్ ఒక 4-5 సైజుల్లో 4-5 క్వాంటిటీస్లో తీసుకురావాలనేది మా మేజర్ ప్లాన్. ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ పాట్స్, సాయిల్, సీడ్స్ అందరికి ఇచ్చి తీసుకోండి, స్టార్ట్ చేయండి. చిన్న అమౌంట్తో స్టార్ట్ ఎట్ 100 rupees, 150, లేకపోతే అది కూడా కాదంటే 75 rupees తీసుకొని స్టార్ట్ చేయండి. ఏమున్నా యు ఆర్ మేకింగ్ మ్యాగీ, 2 minutesలో మ్యాగీ చేయగలుగుతున్నారు, 2 weeksలో మీ ఓన్ ప్లాంట్ గ్రో చేయగలుగుతారు అనేది మా కాన్సెప్ట్ అనమాట. వ్యూవర్స్ కోసం మీ వినాయకుడు స్పెషల్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఒకసారి విగ్రహంతో సహా చూపించి చెప్తారా? తప్పుకోకండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇదండి బాక్సే మేము ఒక అన్ని మాన్యువల్ లాగా సపరేట్గా పేపర్ వేస్ట్ చేయకోకుండా బాక్సే మీకు సైడ్ మాన్యువల్ ఉంటుంది, హౌ టు యూస్ ది గణేష అనేసి నీట్గా ఇది. అండ్ ఇక్కడ వీ హ్యావ్ అవర్ కార్పొరేట్ స్పేస్ ఫర్ బ్రాండింగ్. ఎవరైతే మాకు ఇంట్రెస్టెడ్ ఉన్నారో అండ్ ఆల్ ద పీపుల్ దే గెట్ అ ఛాన్స్ టు బ్రాండ్ దెమ్సెల్స్ who are active in taking eco-friendly CSR and other initiatives. And ikkada vachesi we give our contact details and this is the concept. Okay. So box is very strong and tight andi, so no doubt about the idol getting damaged or something. And ఈసారి స్పెషల్ అంటే కోవిడ్ కాబట్టి వీ ఎన్షూర్ దట్ హ్యాండ్ వోవెన్ మాస్క్ ఇస్ గివెన్. మేము ఎప్పుడు బాక్స్లో పెట్టే ఒక ఐటమ్ దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఎనీ టైం చేసినప్పుడు ఒక స్టోరీ ఉంటుంది. అండ్ దిస్ టైమ్ ద స్టోరీ ఈజ్ ఉజ్వల ఫౌండేషన్. కోవిడ్ వల్ల లేడీస్కి వర్క్ ప్రొవైడ్ చేయడం అనేది తగ్గింది, బికాస్ ద స్పీడ్ విత్ విచ్ దే ప్రొడ్యూస్ ఇస్ వెరీ లెస్. సో దీనివల్ల వీఆర్ గివింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ from Ujjwala Foundation are benefited by buying these masks. Oh, that's nice. Actually they are really widows and single women untaranamata aa foundation lo. Okay. So that was the reason we want to support. That's the really Lions Club only, Ujjwala Foundation at Shapur Nagar. Oh. So when I said, immediately said, "Mommy, we'll go with them. Oh. Let us order there and get it done." I said, "Fine." We'll be supporting the organization, and because basically they are supporting women. అంటే ఐఎమ్ కోర్ బిజినెస్ మ్యాన్. ఇక్కడ చూస్తే నా బ్రాండే వేసుకున్నాను బికాస్ ఐ వాంట్ పీపుల్ టు వేర్ మై బ్రాండ్ ఆల్సో. అంటే ఐఎమ్ ఎ గ్రేట్ క్లోత్ ఎంతూసియాస్ట్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ మై అపెరల్ బ్రాండ్, బట్ వేయిస్తున్నాను అప్పుడే. డూయింగ్ దిస్ సటిల్ కాన్సెప్ట్స్ ఐఎమ్ మేకింగ్ షూర్ పీపుల్ వేర్ ఇట్ టు. అండ్ అది కాకుండా వీ గివ్ స్పేస్ ఫర్ అవర్ బ్రాండర్స్, వాళ్ళ ఫ్యాంప్లెట్స్ కూడా వేస్తూ ఉంటాము. And this time Shikara has given branding. Shikara school has actually given us branding. So we are very happy. అంటే ఇలా స్కూల్స్ కూడా వాళ్ళ కిడ్స్ కి పేరెంట్స్ కి ప్రమోట్ చేయడం అనేది is a change, is a very positive change. And always we have a separate seeds pack. ఇక్కడ వచ్చేసి బెండకాయ ఉంది, ఓక్రా. సో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి, లైక్ టమాటో అయి ఉండొచ్చు, లేకపోతే చిలీస్, 12 varieties అలా. అండ్ ఫైనలీ మెయిన్ వచ్చేసి ఐడల్.
Okay. వి ఎన్ష్యూర్ దట్ ది ఐడల్ సైజ్ పాట్ ఈక్వల్గా మ్యాచ్ అవుతాయి అనేసి, బికాస్ మెల్ట్ అయింది లోపలికి వెళ్ళాలి. Yes. సో వీ డోంట్ ప్రొవైడ్ వెరీ బిగ్ సైజెస్. సో దేర్స్ అ లిమిటెడ్ యట్ అ క్యూట్ ఐడల్ ఆల్వేస్. రైట్. సో Last year we have inserted seeds in that, but this time we have avoided. ఇది Weather and all, no, it gets spoiled sometime. ఇదండి, ఇది మీరు అసలు మెయిన్ చూడాల్సిందనమాట. ఇన్ ది ఎంటైర్ బాక్స్ కొబ్బరి పీచుతో పీచ్తో తయారు చేసిన పాట్. ఇది సెన్సేషన్ ఈసారి. Okay. ఎందుకు అని మీరు చూస్తే మన ఎంపీ సంతోష్ జోగిన్పల్లి గారు కూడా ఇన్స్పైర్ అయింది మన కాన్సెప్ట్ నుంచే. ఓకే. ఇది మనం లాస్ట్ ఇయర్ నుంచే ప్రమోట్ చేస్తే మన అఫీషియల్ సప్లయర్స్ ఇన్ ద సిటీ గో రూరల్ ఇండియా హ్యావ్ పార్ట్నర్డ్ అప్ విత్ సంతోష్ జోగిన్పల్లి గారు. ఈ పాట్స్ వల్ల వచ్చిన డిమాండ్ 2 lakhs ఓకే టు ది గవర్నమెంట్. ఈ ఒక్క చిన్న కల్చరల్ చేంజ్, ఇంకా చిన్న షిఫ్ట్ చేసినందుకు ఇంటూ మేకింగ్ దిస్ పాట్స్ అవైలబుల్, చిన్న సస్టైనబుల్ డ్రిఫ్ట్ అని చెప్పాలి చేస్తే దీనివల్ల వచ్చిన డిమాండ్ అంతండి ఓకే రైట్ నౌ. సో ఇది కొబ్బరి పీచుతో చేస్తాం అనమాట. ఇది ఓకే. బ్యాక్ అండ్ లోపల వచ్చేసి మీకు పాటింగ్ మిక్చర్ ప్రొవైడ్ చేస్తాము. ఏంటంటే ఈ గణేశుడిని ఇందులో పెట్టినప్పుడు క్లేలో ఎరేషన్ ఫెసిలిటీ ఉండదు. ఎరేషన్ అంటే రూట్స్కి గాలి ఆడాలి. సో ఆ గాలి రావాలంటే కంపల్సరీ పాటింగ్ మిక్చర్ క్లేతో మిక్స్ అయినప్పుడు మీకు రూట్స్కి ఎయిర్ ప్రొవైడ్ అవుతుంది. సో ఈ సీడ్స్ మనం ఎప్పుడైతే ఇందులో వేసుకుంటామో దే కెన్ కమ్ అవుట్ అనమాట. సరే, వినాయక చవితి రోజు పూజ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ పాట్ని అందులోనే ఆ పాట్లోనే పెట్టి అవునండి ఎలా దాన్ని మెల్ట్ చేయాలి, విత్తనం ఎలా వేయాలి కూడా ఒకసారి మాకు చెప్పాలి. అదండి, అంటే ఇది కొంచెం ప్రాక్టికల్గా తీసుకోవాల్సిన కాన్సెప్ట్. ఇది ఏంటంటే ఎక్కువ మ్యాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఏంటంటే దిస్ ఇస్ గార్డెనింగ్, ఇట్స్ అ సైన్స్. సో ఏంటంటే అందరూ లోపల వేసేయచ్చు కదా, అయిపోద్ది కదా అంటే ఇచ్చే లోపే స్ప్రౌట్ అయిపోతున్నాయి. ఇట్ డు వి ప్రొవైడ్ అ వెరీ గుడ్ పాటింగ్ మిక్చర్. సీడ్ ఆల్సో విచ్ వి ఆర్ యూజింగ్ దట్స్ ఆర్గానిక్. ఓకే. జస్ట్ ఇలా వాతావరణానికి అది స్ప్రౌట్ అయిపోతుంది. సో మీరు స్మార్ట్ గా చేయాల్సింది ఏంటంటే నీట్ గా ప్యాకెట్ ఉంది, ప్యాకెట్ ఆఫ్ సీడ్ విత్ యూ. ఓపెన్ చేయి. యా సో దాన్ని మీరు లోపల వేసేసుకొని ఇలా హ్యాపీగా వాటర్ లోపల యూ కెన్ పుట్ అప్ యువర్ గణేష లైక్ దిస్. నీట్గా ఇలా చేసుకొని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకోవడం అనేది దేవుడు స్నానం చేయించకూడదండి, ప్రాక్టికల్గా ఉండాలి. ఏంటంటే ఒక 2 times a day పైన నీళ్ళు పోస్తే మీకు ఐడల్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఉన్నదాన్ని తీసేసేయండి, డిస్పోజ్ ఇట్ ఇన్ యువర్ అదర్ పాట్. ఎస్, అది ఇక్కడ వరకు మీకు క్లే వచ్చేస్తుంది నీట్గా. ఎక్సెస్ ని డిస్పోజ్ చేసేసేయండి, చేసి హ్యాపీగా యూ విల్ గెట్ యువర్ ప్లాంట్. అదండి, దట్స్ ది కాన్సెప్ట్. అండ్ మాస్క్ కూడా వేసుకోండి. 3 days to 1 week అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వెన్ దిస్ ఎంటైర్ క్లే విల్ గెట్ డిజాల్వ్డ్. దాంట్లో కలిసిపోయాక దెన్ యూ సీ ద ప్లాంట్. టెంపరేచర్ కూడా ప్లేస్ అ రోల్ అండి. చాలా ప్రాక్టికల్గా ఉండాలి. థింక్ లైక్ ఎ గార్డెనర్ అనే చెప్పాలి నేను. సన్ లైట్ చూసుకోండి, బయట మాన్సూన్ చూసుకోండి. అండ్ యువర్ హ్యాండ్, మీ హ్యాండ్ ఎప్పుడు మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ప్లాంట్ మీద విపరీతమైన లవ్ ఉండాలి, లేకపోతే రాదు. బయట మన బాల్కనీలో పెట్టినా కూడా వర్షానికి హ్యాపీగా అది నార్మల్ మట్టి కింద మారిపోతుంది. ద బెస్ట్ పార్ట్ ఇస్ చాలా సార్లు ఏమవుతుందంటే మొక్కలు ఎక్కువైపోతే పాట్ చిన్నగా అనిపిస్తుంది సమ్ టైమ్. అప్పుడు ఏంటంటే ఈ పాట్ ని యాజ్ ఇట్ ఈస్ వీ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ బిగ్గర్ పాట్, లేదంటే మనం నేలలో పాట్ పెట్టచ్చు. రూట్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మనం వేరే ప్లాస్టిక్ పాట్ ఏదైనా ఇచ్చామనుకోండి, వీ క్యాన్ డూ ఇట్ కదా. దట్ వాస్ ద రీజన్ వీ హ్యావ్ సర్చ్ ఫర్ దిస్ కోకోపీట్ పాట్ అనమాట. ఇది ఉంటే యాజ్ ఇట్ ఈస్ ఏది డిస్టర్బ్ అవ్వదు, నేచర్ లో ఇదవుతుంది. కాబట్టి దిస్ వాస్ ద రీజన్ లాస్ట్ ఇయర్. అండ్ వెరీ ప్రౌడ్లీ వీ కెన్ సే ఏపీ తెలంగాణ కానీ వేరే స్టేట్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది మెనీ ఇయర్స్ నుంచి. కేటీఆర్ గారిని కలిసినట్టున్నారు, ఇదే విషయం మీద కలిసారా? కొన్ని మేము ఎవరికైతే ఇచ్చామో తను వెళ్ళి కలిసారు, గో రూరల్ సునీల్ గారు. ఓకే. సో హీ జస్ట్ వెంట్ అండ్ అప్రోచ్డ్ వాళ్ళని, ఎంపీ సంతోష్ గారిని కలిసారు. And they really liked the concept last year when we have pitched, and they have taken a lot of tips from us last year. Police department lo Anjani garni kuda kalsa. Adi nenu. Lions Club. JD Lakshminarayan garu kalsaru. Yeah. Been to his office, then tan chakkaga video clip anta icharu annamata. JD garlo unna pratyekate adi kada. Nanu cheppagane immediately he'll ఒక స్టోరీ సొసైటీకి ఏదైనా మంచి జరుగుతుంది అని అంటే నేను ఉన్నాను అని ముందుకు వస్తారు. కరెక్ట్. డెఫినెట్‌గా. So immediately he given a bite and all that day when I went. మీరు ఓన్లీ సేల్స్ పరంగానే ఉన్నారా, లేకపోతే ఈ బొమ్మల తయారీ ఎలా జరుగుతోంది, లేకపోతే ఈ పాట్ ఎలా తయారవుతోంది, ఇదంతా ఎక్కడ జరుగుతోంది ఏంటనేది మీకు అన్న ఐడియా ఉందా ఇందులో? సో బ్యాక్ ఎండ్ అవన్నీ రోహిత్, శివ
There's one more guy, Sandeep from Bangalore. Yes. That guy will take care of all these things. ఈ pot ఎక్కడ బాగుంది, and we got lot of samples. అన్నిట్లో then we have approved this one అనమాట, quality wise everything. So ఒక 3 months to 6 months almost maybe we were behind the pots getting from different places. But we were not finding it quality wise అంత బాలేదు. Last ఇది నచ్చింది అనమాట. So we could order it and we could get it from other state because we don't have manufacturing unit in AP Telangana, this one, cocoa pot. So we'd idea good. He has already pitched a business idea to a person worth 1 crore. They were ready and they were saying like work it on this. They want, we'll start here. Our unit nikade start cheddam. So in future you can see like we'll be coming up with the unit of this cocoa peat pots also. So it's a good one, na? So let us work it on it. That's what we are thinking. And one thing I would like to share about Rohit, like when he started this Make Me Garden Private Limited, he made few posters actually. And he called me, he said, I made this, what could you make out on from this? He said, Emora, I tell it. Then he made me understand. It was great thought, you know. I said like, Make Me Garden Rakamundu, Hyderabad ela undi. ఓకే. చెట్లు లేవు, గ్రీన్లీ లేదు, ఏం లేదు. హీ వాజ్ షోయింగ్ ఇట్ ఇన్ వాటర్, లైక్ ఇప్పుడు మన ట్యాంక్ బండ్ లో చూపిస్తే ఎడారిగానే ఉంది. మేక్ మీ గార్డెన్ ఎంటర్ అయ్యాక మార్కెట్ లో ఎలా అని చూస్తే మొత్తం ఎటు చూసినా పచ్చదనం ఉంది, గ్రీనరీ. దట్ విజన్ ఐ రియల్లీ లైక్. ఐ సెడ్ ఓ మై గాడ్, హి గాట్ సచ్ ఎ విజన్. అంత దూరం ఆలోచన ఉంది కదా మనం వచ్చాక ఏం మార్పు తీసుకురాగలుగుతాం అనేది. సో ఐ థింక్ యూనివర్స్ కి అయితే వాడు 1 మెసేజ్ ఇచ్చేసాడు. హీ వాంట్ టు సీ హిస్ country or the surroundings like that. So definitely let me also support and all these guys so that we can see our city like that. యాక్చువల్లీ వినాయక చవితి రేపే ఉంది. యాక్చువల్లీ ఈ విషయం నాకు ముందు తెలుసుంటే డెఫినెట్గా ఒక 1 వీక్ ముందే నేను ప్లాన్ చేసి ఉండేదాన్ని. నిన్న రాత్రి ఎవరో తెలిసిన వాళ్ళు ఈ కాన్సెప్ట్ బాగుంది చూడండి అని ఎవరో పంపించారు. పంపిస్తే అసలు ఏంటి అని దీని గురించి వెతికితే కొన్ని వీడియోస్ జేడి లక్ష్మీనారాయణ గారు పంపించిన వీడియోస్ అవి చూశాను. చూసిన తర్వాత ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్తే చాలామందికి చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఎందుకు చేయకూడదు ఇలాగా, వాళ్ళకు వచ్చిన ఒక చిన్న థాట్ ఇప్పుడు వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, మనం కూడా ఇలా మొదలు పెట్టచ్చు, ఇలా కాకపోతే ఇంకొక థాట్ మొదలు పెట్టచ్చు. ఒకే బిజినెస్ అని కాదు, వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏదైనా కావచ్చు. సో చేయొచ్చు కదా. యంగ్స్టర్స్ని ఉద్దేశించి మేము తీసుకుంటున్న కారణం కూడా యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు అని అంటే ఏం చెప్తారండి? యాక్చువల్లీ దీనికైతే నేను ఒక 2 lakhs 2.5 lakhs తోనే స్టార్ట్ చేశాను, బికాస్ యూ వాజ్ స్టడీయింగ్ కదా. బట్ వీడి ఐడియాస్ నేను డిఫరెంట్ పీపుల్తో షేర్ చేసినప్పుడు దే దెమ్సెల్ఫ్ కనెక్ట్ టు హిమ్ అండ్ దే వాంట్ టు టాక్ టు హిమ్ అంటారు. ఓకే, దిల్ టాక్ టు హిమ్, దిల్ కాల్ హిమ్. యాజ్ ఐ సెడ్ వెన్ హీ వెంట్ అండ్ హీ పిచ్డ్ ఫర్ 1 crore ఆఫ్ వాడు ఇంకా అప్పుడు 2nd year అయ్యి మేబీ 3rd yearకి వచ్చే ఉంటాడు. కాలేజ్ బంక్ చేయాలంటే 1 day ఇన్ ఎంటైర్ స్కూలింగ్ ఫ్రమ్ ప్రీకేజీ టు గ్రాడ్యుయేషన్ హీ నెవర్ బంక్స్ ఈవెన్ సింగిల్ డే అన్నట్టు ఉంటుంది. అరే 1 crore వాళ్ళు పిచ్ చేయమంటారు వెళ్ళు అని అంటే విత్ గ్రేట్ డిఫికల్టీ హీ మెట్ బంక్ హాఫ్ డే అండ్ హీ మెట్ గాన్ దర్ అండ్ దే లైక్ ద ఐడియాస్. సో ఇక్కడ ఏంటంటే వాడు ఏమంటాడంటే వీ డోంట్ నీడ్ ఇన్వెస్ట్మెంట్స్, ద వే వీ ప్రాజెక్ట్, ద వే వీ పిచ్ టు అదర్స్ దట్ విల్ క్రియేట్. అండ్ ఆ తర్వాత కూడా ఎక్కడికో ఇంకొక ప్లేస్కి వెళ్తే ద మూమెంట్ హీ సెడ్ అబౌట్ హిమ్, దే కాల్డ్ హిమ్ ఫర్ గార్డెనింగ్ పర్పస్. వెళ్ళగానే ఇమీడియట్లీ ఐల్ గివ్ యూ 20 lakhs, యూ డూ. Nice. So when he speaks, I said, oh, my child has such a this thing. Like people come and they want to invest on it. So you need to have that confidence that yes, you can do it. The way you're telling, that makes them businessman. I don't think you really need any investment. Your investment is this, your confidence. So I just, he need not worry about things like his father is there, I'm there. If you really want something like, and we can help him out. But he says no. And banks will be there, they'll be supporting. But he says no mama, if bank will support, they'll just support and they'll keep off. Means they'll give డబ్బులే ఇస్తారు కానీ వాళ్ళు ఏమనని మన బిజినెస్ ఎలా గ్రో అవ్వాలో చూడరు. అదే ఒక ఇన్వెస్టర్ వస్తే వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఇన్వెస్ట్ చేశాను, ఈ కంపెనీని ఎట్లా మనం ఇచ్చేయచ్చు. వాడు ఎక్కడో మంచి కోరుకుంటానే ఉంటాడా, ఎక్కడో ఉంటుంది వాడికి, అరే ఇది గ్రో అయితే నాకు మంచి ఇది వస్తుంది అని చెప్పి. సో హీ ఆల్వేస్ లుక్ ఫర్ పీపుల్ హూ కెన్ రియల్లీ ఇన్వెస్ట్ ఆన్ హిస్ ఐడియాస్. So I don't think he'll be lacking that. So initially ga chinnaga start chesamu. Now we are moving to our own flat where he can do his own terrace gardening and all. We have to show the model and all now, right? So it is now the time where we have to do workout.
definitely our investment will go little higher now, but it's okay, we can do it. ఎంపీ సంతోష్ గారిని కూడా కలిసినట్టున్నారు. మేము కలవలేదు, సునీల్ గారు కలిసారు, అదే చెప్పాను కదా. యాక్చువల్లీ ఫ్రమ్ this is our initiative, right, which last year he has taken more than 1200 kids, means because we approached him late. Then also he loved the concept and immediately he has taken and he has branded for many, like Priya Gold and Hero Honda, HDFC, many are where I don't know where all he has taken our kids and he has branded. So this year he went and met MP Santosh garu. It's okay. See, the thing is like nice, always like we need not feel who is competitive. Our initiative has been accepted by someone and it is అదైతే ముందుకు వెళ్తుంది కదా. సో I always see that like అందరికీ అంటే అది వెళ్తుందంటేనే we are done. అంతే కదా. ఆ ప్లాస్టిక్ ని మనం ఆపగలుగుతున్నాము ఎక్కడో అక్కడ. ఇప్పుడు 2 లక్షల మందికి మనం గవర్నమెంట్ నుంచే వెళ్ళింది అనుకోండి, 2 లక్షలు ప్లాస్టిక్ పాట్స్ అయితే ఆగిపోయినాయి కదా ఆ కాన్సెప్ట్ లో. అలా ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ హస్ గాన్ టు గవర్నమెంట్ ఆల్సో అని చెప్పి. ఈవెన్ ఇప్పుడు ఆఫీస్కి వస్తూ ఉంటే కూడా కలర్ వినాయకుళ్ళు పెట్టిన చోట ఎవరూ లేరు. ట్రెండ్ మారుతుంది నిజంగా. ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ. ఓహో, కలర్స్ వేసిన కలర్స్ వినాయకుల దగ్గర ఎవరు లేరు, ఖాళీగా ఉంది షాప్. మట్టి వినాయకుల దగ్గర జనాలు ఉన్నారంటే అట్లీస్ట్ కొంత మార్పు వచ్చింది జనాల్లో అనేది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మారింది అనొచ్చు. రోడ్స్ మీద ఎక్కడ చూసినా అన్ని కలర్ వినాయకులే ఉండేవి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇప్పుడు లేవు కదా. వెరీ ఒక 30% 20% మేబీ దే. అండ్ ఈసారి ఇంకా కోవిడ్ వల్ల అయితే ఇంకా బాగా తగ్గిపోయి ఉంటాయి రోడ్ల మీద. కానీ పెద్ద పెద్ద వినాయకుళ్ళు పెట్టే చోట కూడా మట్టి వినాయకుళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది గవర్నమెంట్ చేస్తే బాగుంటుందండి. ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ గవర్నమెంట్ కన్నా ఎక్కువ జనాలు కదా ఒప్పుకోండి. జనాలు మారాలి. ఏదైనా ఇప్పుడు నువ్వు స్మోక్ చేయకుండా డ్రింక్ చేయకంటే కాదు కదా. థేల్ సే బట్ థేల్ బి ప్రమోటింగ్, బట్ హియర్ వీఆర్ ద పీపుల్. లాస్ట్ లో మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మేము కూడా అపార్ట్మెంట్ లో మేము 10 feet 11 feet we used to go with plaster of Paris. ఈ రోజు మేము అంతే హైట్ లో ఇది తీసుకురావాలంటే మేబీ ఇట్ విల్ బి ఎక్స్పెన్సివ్ ఫర్ ద అపార్ట్మెంట్ పీపుల్. దెన్ చిన్న సైజ్ లో ఏముంది, సైజ్ అనేది ప్రజల్లో కూడా మీరంతా ఏమనుకోవాలంటే కలర్స్ ఉన్న వినాయకులు, పీవీపీ ఉన్న వినాయకుల దగ్గరికి మేము దర్శనానికి వెళ్దామని ఒకటి ఫిక్స్ అవ్వండి గట్టిగా. సో దట్ అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఎవరు సందర్శకులు ఎవరు రావట్లేదు, భక్తులు రావట్లేదు, మనం ఇంత పెద్దవి పెట్టద్దు, మట్టివే పెడదామని ఒక కాన్సెప్ట్ అన్న పెట్టే వాళ్ళలో వస్తుంది. అంతేనండి. దేవుడు ఏమి అనుకోడు అని చెప్పి దేవుడు ఏమి అనుకోడు. సిటీలో యాక్చువల్లీ కాంటెస్ట్ కూడా అయ్యే పెడుతున్నారు కదా ఇప్పుడు. అంటే ఎవరు మంచి క్లే మట్టి వినాయకులు పెట్టారు, they are getting first, second, third prizes and also people have started competing with clay Ganesh only. So అది వచ్చేస్తుంది ఇంకా ఫ్యూ ఇయర్స్ లో. ఐ థింక్ విత్ అనదర్ 3 to 5 years ఐ థింక్ కంప్లీట్ చేంజ్ అయితే వచ్చేస్తుంది. ఈ వినాయకుడు డై అంతా ఒకటే ప్యాటర్న్ లో ఉంటుందండి లేదా డిఫరెంట్ డిజైన్స్ లో ఏమైనా ఉంటాయి? అంటే మనకి గణేష్ ఐడల్స్ వచ్చేసండి 2 varieties ఉంటాయి. ఒకటి మట్టితో చేసింది హ్యాండ్ క్రాఫ్టెడ్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెషిన్ మేడ్ అండి. దాని ఫినిషింగ్ కానీ అది కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఇట్స్ అపాన్ ద పీపుల్ వెదర్ వీ వాంట్ టు పే ద ప్రీమియం ఆర్ వీ వాంట్ టు గో విత్ అ సింపుల్ హ్యాండ్ మేడ్ ఐడల్ అని. ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న ఆచారం చేత్తో 2 ముద్దలుగా చేసి చేయాలి అనేది దట్ ఈస్ వన్ సెంటిమెంట్. అంటే ఎంత అందంగా ఉన్న ఐడల్ దీనికే వస్తారు అల్టిమేట్లీ. కానీ డెఫినెట్లీ క్లేతో అంటే కొంచెం మనకి డిజైన్ చేసుకొని మెషిన్తో చేసి గివింగ్ ఇట్ గుడ్ ఫినిషింగ్, దానికి కూడా వెళ్ళినా దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఏంటంటే డ్యామేజ్ ఏమి ఉండదండి చేసినా కూడా డెఫినెట్లీ. అంటే దీనికి తయారు చేసే వర్కర్స్ ఉన్నారా మీ దగ్గర? ఇది మేము యాక్చువల్గా వీఆర్ టైఅప్ విత్ డైరెక్ట్ అండి. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పర్సన్ విజయ్ గణేష్ ఆర్ట్స్ అనేసి ఉంది. సో హీఈస్ ద పర్సన్ ఆల్ బిగ్ బ్రాండ్స్కి విచ్ ఐ కాంట్ యాక్చువల్లీ రివీల్ ఇట్ రైట్ హియర్. వాళ్ళందరికీ సప్లై చేసేది మిస్టర్ విజయ్. సో అన్డినైబుల్లీ ఐ కాంట్ క్లెయిమ్ హిస్ క్రెడిట్. సో ఐ విల్ గివ్ ఆల్ ద గుడ్ క్రెడిట్స్ టు హిమ్ బికాస్ హీ హాస్ మేడ్ ష్యూర్ దట్ మాకు కావాల్సిన సైజ్లో, షేప్లో, కాన్సెప్ట్ని తను కూడా అర్థం చేసుకొని నేను మీకు సపోర్ట్ ఇస్తాను. ఇంత కోవిడ్ టైంలో కూడా మాకు ఆయన నియర్ టు 3000 ఐడల్స్ సప్లై చేశారు వితౌట్ ఆస్కింగ్ అ సెకండ్ క్వశ్చన్. సో ఆయన ఎండ్ నుంచి ఆయన హీ పుషెస్ అండ్ అప్పుడప్పుడు అదర్ డీలర్స్ నుంచి కూడా తీసుకోవాల్సి ఉంటుందండి బికాస్ వీ కెనాట్ ఫోర్స్ హిమ్. కరెక్ట్. ఇప్పుడు ఇందులో మనం టోటల్ ప్రొడక్షన్ వైజ్ చూస్తే కింద పాట్ సంగతి మీరు ఎలాగో బొమ్మ సంగతి ఎలాగో మీరు చెప్పారు. మట్టి మనకి ఎక్కడైనా మనకు దొరుకుతుంది. విత్తనాల పరిస్థితి ఏంటి? అలాగే ఈ కొబ్బరి పీచుతో మీరు తొట్టు ఏదైతే ఇచ్చారో ఇది ప్రొడక్షన్ మీరే స్టార్ట్ చేశారా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా తీసుకుంటున్నారా? ఎలా చేస్తారు? బయట నుంచే అండి. యాక్చువల్గా కొబ్బరి పీచుతో తయారు చేసేది ఎలా ఉంటుందంటే
పీచ్ అనేది ఎవరైతే కొంటున్నారో అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు కొబ్బరి తోటలు ఉన్నాయనుకోండి, మీరు ఈ పీచ్ని అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. పంపించి అప్గ్రేడ్ చేయండి, అప్సైకిల్ చేయండి అంటే వాళ్ళు దానికి లాటెక్స్ పెట్టి దీన్ని ఈ షేప్లో తయారు చేసి మీకు ఇస్తారనమాట. మీకు కంపారిటివ్లీ ఓన్లీ ప్రొడక్షన్ కాస్ట్ మీకు పడుతుంది, అలా ఉంటుంది. అండ్ ఒకవేళ వాళ్ళే చేసి ఇవ్వాలన్నా కూడా మీకు ఎంతో ఖర్చు అవ్వదు, 7 నుంచి 8 రూపాయలు తేడా పడుతుంది. సో దట్ ఈస్ ది డీల్ అండి. మేమేంటంటే ఈసారి ఇలా చేసేసిన వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కొనేసుకున్నా కూడా నెక్స్ట్ టైం నుంచి మా ప్లాన్ ఏంటంటే అరౌండ్ అంటే ఏపీలో బోల్డ్ అని కొబ్బరి తోటలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక మంచి ప్రైస్ ఇస్తూ మేమే అప్సైకిల్ చేపిద్దాం అనేసి ఇంకోళ్ళకి ఇచ్చే బదులు వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కాబట్టి అది మా కాన్సెప్ట్ అండి. అండ్ విత్తనాల గురించి అంటారా, విత్తనాలు అనేవి ఎప్పుడైనా మనం తీసుకునే సప్లయర్ పట్టు ఉంటుందండి. విత్తనాలు అనేవి ఎప్పుడైనా ఒక యంగ్ కంపెనీ తయారు చేస్తుందంటే ఎవ్వరు నమ్మరు, అండ్ మనం తయారు కూడా చేయలేము. ఎందుకంటే క్వాలిటీ, సీడ్, టెస్టింగ్ అవంతా ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ బిజినెస్. సో అవి మనం ఎలా చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ అ ట్రస్ట్ఫుల్ సప్లయర్. చేసేవాళ్ళు మాకు కరెంట్గా చేసేవాళ్ళు హైగ్రో సీడ్స్. వీళ్ళు డెఫినెట్లీ దే ఇన్ష్యూర్ దట్ ఇంటికి సరిపోయేలాగా, అంటే వాళ్ళు పొలాలకి వాటికి కాకుండా మేము కూడా లక్కీగా మాకు వచ్చిన సప్లయర్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళ నుంచి తప్పనిసరిగా ఇంటికి సరిపోయేలాగా తెప్పించుకుంటాం అనమాట, వితౌట్ హ్యావింగ్ ఎనీ కెమికల్ ఆర్ పాయిజన్ ఆర్ ఎనీథింగ్. పొలాలు కాకుండా మేము చాలా న్యాచురల్గా సేఫ్గా ఉండేవి తీసుకుంటాం. అండ్ అది కాకుండా మెనీ లైఫ్ సైన్సెస్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. అదే మీరు ఇటు సేల్స్కి సంబంధించి కానీ మార్కెటింగ్కి సంబంధించి కానీ ఏం చేస్తారు అంటే ఏం చెప్తారు? సో ఫ్రమ్ ద బిగినింగ్ డెఫినెట్లీ మీరు ఎట్లయితే అడిగారో కి గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ చేయాలా అని, అండ్ ఆంటీ అప్పుడు చెప్పారు పీపుల్ మారితేనే మీకు చేంజెస్ వస్తాయని. రైట్ నౌ చేంజ్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ ది యంగర్ జనరేషన్. ఎందుకంటే మీరు నెక్స్ట్ 20 years ప్లాన్లోనే ఉంటున్నారు. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 10 years ahead, నాట్ టుమారో. సో 10 years ahead టార్గెట్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు టార్గెట్ యంగర్ పీపుల్ దెన్ అస్. మీకు ఇప్పుడు ఎట్లా, హౌ డిడ్ యూ సీ అస్? యూ సా అస్ ఆన్ సోషల్ మీడియా. దట్ ఈస్ వేర్ ఐ కమ్ ఇన్. ఐ నో హౌ పీపుల్ ఆర్ ఆన్ సోషల్ మీడియా. ఒక డేకి 8 to 9 hours ఒక ఫోన్ పట్టుకొని ఉంటారు. ఆ ఫోన్లో 4-5 యాప్స్లో ఉంటారు. ఇప్పుడు ఈ 4-5 యాప్స్లో మీరు వెళ్ళి మీ మెసేజ్ ఎట్లా ఇస్తారో అని ఇఫ్ యూ నో హౌ టు డూ ఇట్, మీరు ఆడియన్స్తో ఒక ఫోన్ త్రూ కనెక్ట్ అవుతారు. సో కనెక్షన్ అది వచ్చాక వన్స్ యూ షో దెమ్ గార్డెనింగ్ ఓల్డ్ వాళ్ళకే కాదు, మన యూత్ జనరేషన్ ఒక ఫన్ వేలో, ఇంటరాక్టివ్ వేలో కూడా చేయొచ్చు. సేమ్ ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ కిడ్స్ ఆఫ్ ఆర్ ఏజ్ పూజ చేస్తావా, గణేశుడు పూజ చేస్తావా అంటే నేను చేయను అంటారు. కానీ అదే నువ్వు ఒక కాజ్, నువ్వు ఈ పూజ చేస్తే గ్లోబల్ వార్మింగ్ కి నువ్వు ఏదో కాంట్రిబ్యూట్ చేస్తున్నావు, యూఆర్ ఫైటింగ్ అగేన్స్ట్. అంటే ఒక కొద్దిగా ఎక్సైట్మెంట్ వస్తుంది. అక్కడ నుంచి ఒక ప్లాంట్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతారు, మై ప్లాంట్. అంతే కదా, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో మై వెజిటేబుల్. సో దే హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆ ఎక్సైట్మెంట్ ని ఒక మంచి ఛానల్లో ప్రొవైడ్ చేయండి, ఆటోమేటిక్ ఇట్స్ సోల్డ్. So we found this concept of Ganesha, and then our motto is to provide gardening. So we made sure that ఈ ఐడల్ తో పాటు మీకు గార్డెనింగ్ ఆస్పెక్ట్ కూడా మీ ఇంట్లో ఉంటుంది. సో అదొకసారి ఇన్కల్కేట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ యూఆర్ ఇంటూ గార్డెనింగ్. అండ్ హౌ am I doing it? Again, social media. నాకు పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, I pay attention. How are they responding? Why are they responding? ఇలాంటి 2-3 క్వశ్చన్లు వచ్చి అడిగి చూశాక మేము మాట్లాడి కొన్ని రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ అయ్యాక మేము అండర్స్టూడ్కి మనం సేల్స్ అయినా, మార్కెటింగ్ అయినా, డిజిటల్, ఆఫ్లైన్ కూడా చేసాము. ఆఫ్లైన్ ఇంకా చేసాము, కానీ డిజిటల్ కూడా చేస్తున్నాము ఇప్పుడు. యాజ్ యూజువల్ వీ saw the reach on iDream today. So digitally it is working for us. That is my role here and that's what I play. ఓకే, మీరండి? ఓకే, నేను సప్లయర్స్ ఇంకా ఆపరేషన్స్ చూసుకుంటుంటాను. ఫస్ట్లో బాగా కష్టమైన సప్లయర్స్ అయితే దొరికే వాళ్ళు కాదు, వచ్చినా వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా సప్లై చేసేవాళ్ళు కాదు. తర్వాత కొంచెం రోహిత్ చెప్పినట్టు హైదరో వాళ్ళు, కొక్కోపీట్ వాళ్ళు, విజయ్ గారు, వీళ్ళందరూ కొంచెం మంచి వాళ్ళు తగిలి మంచి సప్లయర్స్ అయితే దొరుకుతున్నారు. తర్వాత ఈ ఆన్లైన్ డెలివరీస్ అయితే చూసుకోవడం వల్ల ఐసీఎల్ కొరియర్స్ వాళ్ళు ఈ డెలివరీస్ అయితే చూస్తున్నారు. ఇంకా వీఫాస్ట్ వీటి ద్వారా మేము డెలివరీస్ అయితే చేస్తున్నాం ఆన్లైన్లో. ఏమైనా బల్క్ ఆర్డర్స్ లాంటివి ఏమైనా వస్తే వాళ్ళు నీట్గా
మాకు అనుకూలంగా అన్నీ చేసి పెడుతుంటారు. మాకు బాగా కొంచెం ఫ్రెండ్లీగా స్టార్టప్ కాబట్టి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. అదే మాకు స్టార్టప్ కాబట్టి మమ్మల్ని చాలామంది అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఫిల్టర్ చేసి నీట్గా వాళ్ళలో ఉన్న బెస్ట్ ఎవరో వాళ్ళని పట్టుకుని ఇప్పుడు దాంతో మేము ఈ ప్రోడక్ట్ ఇదే ప్రోడక్ట్ ఇంకా చాలా ఉండే ప్రోడక్ట్స్ గార్డెనింగ్ కిట్స్ అని ఇవన్నీ ఇవి అవి వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో. సో దాంతో మేము బేసిక్గా కొంచెం షై ఫీల్ అవుతున్నట్టున్నారు నాకు అనిపిస్తుంది. దాని చెవు ఎర్రగా అయిపోతుంది. ఎందుకంత టెన్షన్? అంతే. సైలెంట్ గా పనిచేస్తాడు మంచిగా. బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ అనొచ్చు. ఆల్మోస్ట్ 40% కంపెనీ మెంబర్స్ అలానే అండి. దే డోంట్ టాక్ మచ్ బట్ ద వర్క్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ టైమ్. ఆయన అలాంటి వాళ్ళని చూస్ చేసుకుని ఉంటారు. నేను కూడా వీడు కూడా రానన్నాడు. షై నాకు తెలుసు ఏదో ఫియర్ వచ్చి ఉంటది అని. మళ్ళీ ఒకసారి అడిగినప్పుడు ఫియర్ కాదు, యాక్చువల్లీ వి హావ్ సర్టన్ డెలివరీస్ కస్టమర్ కి. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. ఒక 10 days ముందు 1 week ముందు తెలిసినా చాలా బాగుండేది. ఇప్పుడు రేపే అవ్వడం వల్ల మనకి కొంచెం ఓకే అట్లీస్ట్ రేపైనా రేపటికైనా కొంతమందికి తెలిసే రైట్ టైంలో బ్రేక్ వచ్చిందండి. లైక్ బిఫోర్ జస్ట్ ఒక 1 hour బిఫోర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ వీ ఫినిష్డ్ ఆల్ ద థింగ్. అన్నీ అయిపోయినాయి, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ఇంకేమైనా ఉన్నా కూడా రెడీ. ఇప్పుడు కూడా రిప్లేస్మెంట్ ఇవ్వండి అంటే వీ ఫాస్ట్ తిరిగి ఎవరికాళ్ళు ఇచ్చేసి వాళ్ళు పూజ చేసుకులా చేయాల్సిందే. కస్టమర్ సర్వీస్ మీరే కొరియర్ పంపించేస్తారా డెలివరీ? అంతే అండి. అంటే వీ ఫాస్ట్ ఇలాంటివి క్విక్ యాప్స్ ఉన్నాయి. అవన్నీ మా స్టార్టప్స్కి ఒక బ్లెస్సింగ్ అనమాట చెప్పాలంటే. లాజిస్టిక్స్ వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి మీరు స్టాండర్డ్ 2 days టైం ఇవ్వాలి. అదే మన వీ ఫాస్ట్ కానీ డన్జో కానివ్వండి, వాళ్ళు స్టార్టప్స్. సో వాళ్ళు ఒక పెద్ద బ్లెస్సింగ్ అండి చెప్పాలంటే. డన్జో కానివ్వండి, వీ ఫాస్ట్ కానివ్వండి, అసలు ఆసమ్ వాళ్ళు చెప్పాలంటే. అంటే మట్టి ఇది కదా, ఇది వాళ్ళు డెలివరీ ఇచ్చే లోపల ఏమి డ్యామేజెస్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి. వీ ఫాస్ట్ లైక్ ఫ్యూ ఆఫ్ ద ఐడల్స్ హావ్ బీన్ బ్రోకెన్ లైక్ దట్. అండ్ వెరస్ ఇట్ ఆల్రెడీ మాకు ఈ రోజు తెలియడం, ఈ రోజు ఆల్రెడీ డెలివరీస్ అయిపోయినాయి. ఐడల్స్ పంపించేసాం, వాళ్ళు రిప్లేస్ చేసాం. ఓకే. I said we can't take. ఇప్పుడు యాక్చువల్గా we got so many calls for everyone was saying we are stock out. ఒక అతను మాత్రం నా మాసప్ ట్యాంక్ హీ వాజ్ రియల్లీ లేదు నాకంటే దాని మీద మనసు పడ్డాడంట. మీరు ఇట్లా అంటే ఎట్లా మరి నిన్న V6 లో ఎందుకు వేసారు అని అడుగుతున్నాడు ఛానల్లో. I said oh my god, you know I bought now for him. I said from here I have to book this thing and I'll send it. He said leave it. I said no, out 100 మంది 1000 మంది మంచి చెప్పొచ్చు, కానీ I can't take that one this thing, you know, let me. మిగతా వాళ్ళు వింటున్నారు, వినేవాళ్ళని వదిలేయి, వినని వాళ్ళని మాత్రం డెఫినెట్లీ ప్లీజ్ చెక్. I want to make him happy. Argument last ki he said thank you. He feels so happy. I said I want to hear that from his mouth. యాక్చువల్లీ దిస్ ఇస్ వన్ అండి. అంటే సూరజ్ చెప్పినట్టు యూత్ అంటా ఉన్నారు కదా, ఆయన యూత్ హార్ట్ బ్రేక్స్ కి బాగా ఫీల్ అవుతా ఉంటారు. ఈసారి మా బీచ్ బప్ప స్టాక్అవుట్ కి ఫీల్ అయ్యారు అనమాట. ఎక్కువ దేవర్ మోర్ ఉమెన్ ఆఫ్ యంగ్ ఉమెన్ అనమాట. లైక్ 18 to 24 years ఉన్న వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ బీచ్ బప్ప. ఆన్లైన్ చేసుకున్నప్పుడు చేసుకోలేదు, దేవర్ షోయింగ్ యాటిట్యూడ్. మీరు చెప్తే ఇప్పుడేం చేసేది మేము తర్వాత చేసుకుంటామని స్టాక్అవుట్ పెట్టామన్నమాట. పెడితే స్టాక్అవుట్ అని వాళ్ళకి మళ్ళీ మెసేజ్ పెడుతుంటే they are like putting heartbreak symbols and all these things అనమాట. oh you can't try one more అనేసి. సో యా, అంటే మంచి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ అండి. రియల్లీ యంగ్ పీపుల్ క్రైయింగ్ ఫర్ అ కాన్సెప్ట్. I think I'm done. It is success. No, main thing I can say very proudly that we were the most reasonable one in the market. Because we are seeing like 400 plus delivery, 600 plus delivery, where you don't find even what we are providing. And see, one thing is that like no ways we try to attract a customer. We just want this concept to go to people, and they should like ఈ విధానంలో కనీసం వాళ్ళు మన ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు, మన వాటర్ని పొల్యూట్ చేయకూడదు, అంతే. యూఆర్ గివింగ్ దాట్, యూఆర్ గివింగ్ దిస్, యూ లాట్ సి అక్షంతలు వేసాము అంటే ఇట్ విల్ బి 1 teaspoon ఆఫ్ అక్షంతలు. డోంట్ వీ హ్యావ్ అట్ హోమ్. సో లెట్ us నాట్ అట్రాక్ట్ ఎనీ వన్. వీళ్ళకి కరెక్ట్గా విషయం వెళ్ళాలి చాలు. అవునా? గణపతిని మనము రెస్పెక్ట్గా, అంటే మన ఇంట్లోనే మనం నిమజ్జనం చేసినా చక్కగా మొక్కలు మారింది, మా అపచారం అనుకునే అవసరం లేదు, అంతే కదా, అంతవరకు చాలు. రెస్ట్ ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ఎట్ హోమ్. డోంట్ మేక్ పీపుల్ లేజీ. నేను అంటాను బిగ్ లేజియస్ట్ ఉమెన్ నిజంగా చెప్పాలంటే అలాంటివి కనబడితే. బట్ నేనే దానికి అట్రాక్ట్ అవ్వట్లేదంటే లెట్ నాట్ మేక్ అదర్స్ ఆల్సో. యూఎస్ లాంటి ప్లేసెస్లో అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో సో మెనీ కిలోమీటర్స్ అండ్ గెట్. సో
అలాంటి ప్లేస్లో పోయి ప్యాకేజ్ అలాంటివి ఇచ్చినా బాగుంటుంది కానీ నాట్ ఇన్ ఇండియా అట్లీస్ట్, రైట్? అక్షంతలో గిన్నెడు కావాలి ఏంటి హ్యాపీగా దేవుడికి, వై యూ వాంట్ రెస్ట్రిక్ట్ 1 teaspoon అని పుట్ ఇట్. సో ఐ డోంట్ అగ్రీ దట్. అండ్ ఇక్కడ నచ్చింది ఏంటి అంటే మన దాంట్లో చూస్తే వీ హ్యావ్ పాకెట్ గార్డెన్స్. అవి స్పెషల్లీ ఎందుకు చేయించామంటే పిల్లలందరూ ఉంటారు కదా, నార్మల్గా పిల్లలకి అసలు మొక్క ఎలా వస్తుంది అనేది నిజంగా చెప్తే 90%, మోర్ దెన్ 90% డజంట్ నో ఈవెన్. ఎక్కడ దొరుకుతుంది అంటే మార్కెట్లో దొరుకుతాయి. ఇన్ని కూరగాయలు ఏమున్నా మనం పోయి మార్కెట్లో తెచ్చుకుంటామని తెలుసు. సో వీ వాంట్ దెమ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్తే ఇప్పుడు మనం అన్ని లైఫ్ లేనివన్నీ కార్లు, గన్స్, ప్లాస్టిక్, లాట్ ఆఫ్ థింగ్స్ వి బై ఫర్ యాజ్ అ రిటర్న్ గిఫ్ట్ ఆర్ ఎ బర్త్డే గిఫ్ట్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు వరలక్ష్మి పూజ జరిగింది, హీ గాట్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ ఫర్ వరలక్ష్మి పూజ. వరలక్ష్మి పూజకి ఏమేం చేశారు, ఏం సప్లై చేశారు? అన్ఎక్స్పెక్టెడ్ సూరజ్తోనే స్టార్ట్ అయింది అది కూడా. అంటే అది నాకు అంటే ఇట్లా కోఇన్సిడెన్సా లేకపోతే అది రియల్గా అయ్యిందా, ఎవరైనా ప్లాన్ చేశారని నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఏంటంటే సూరజ్ ఫోన్ చేసి ఇలా నాకు 35 పాకెట్ గార్డెన్స్ కావాలి అన్నాడు. నేను అసలు ఐ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ 35 సడన్ గా ఎందుకు వస్తాయి, ఎక్కడ పాకెట్ గార్డెన్ అంటే ఏంటో ఫస్ట్ చెప్పండి. ఎలా పాకెట్ గార్డెన్ చెప్పండి. ఏముండదండి, పాకెట్ గార్డెన్ తీసుకొచ్చే వాళ్ళం తీసుకురాలి. ఏంటంటే ఒక 4-inch పాట్ ఉంటుందండి, సేమ్ ఇలానే ఈ ఫైబర్ తోనే, ఇట్ విల్ బి దిస్ మచ్. దాంట్లో సేమ్ పాటింగ్ మిక్చర్ ఉంటుంది, ఇలా ఒక సీడ్ ప్యాక్ వస్తుంది అంతే, విత్ అ గుడ్ బాక్స్. ఇలా ఒక సీడ్ ప్యాక్ వస్తుంది, లైక్ టమాటో కావచ్చు, తులసి కావచ్చు, ఏదైనా. ఫర్ దట్ ఇట్స్ ఫైన్. సో అదేంటంటే ఇట్స్ అ స్మాల్ కిట్ ఫర్ ఎనీబడి టు స్టార్ట్అప్ అనమాట. ఏంటంటే ఒక సింపుల్ అమౌంట్తో సింపుల్గా ఇంట్లో పెంచుకునేలాగా. సో అది వచ్చేసి అది వెరైటీగా ఒక రిటర్న్ గిఫ్ట్ అయిపోయింది, అది వితౌట్ నోయింగ్, వితౌట్ ఎనీ నాలెడ్జ్. ఎంత కాస్ట్ ఎంత కొనుక్కోవాలి? 75 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫ్రమ్ ఇది కొనుక్కోవాలంటే ఇదండి, ఇది వచ్చేసి ఇంక్లూజివ్ ఆఫ్ హోమ్ డెలివరీ 350 అండి. వేర్ హౌస్ అండ్ పికప్ పాయింట్స్ సైడ్ ఇట్స్ జస్ట్ 250. ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పాట్స్ వి ఆర్ పుట్టింగ్. 2 కావాలా 4 కావాలా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్, లైక్ హౌ మెనీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. వాళ్ళ డిమాండ్ బట్టి వీల్ చార్జ్. అయితే ఈ పాకెట్ గన్ గురించి నాకు బాగా నచ్చింది ఏంది, యూ గో అండ్ అప్రోచ్ ఆల్ ది షాప్స్ వేర్ యూ గెట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఆల్. టెల్ దిస్, నీకు మార్కెట్లోనే ఇది ఫుల్ కొత్త విషయం ఇది. ఇప్పుడు వెళ్ళి ఏం కొనాలి బర్త్డే గిఫ్ట్ అంటే షాప్ వాడికే ఇది చూపించు అంటాం. చాలా కొత్తగా ఉంది కదా, వెళ్ళి వాడు బర్త్డేకి ఇస్తే అరే ఇది చెయ్యి నీకు మొక్క వస్తుంది అంట. he'll have that curiosity, a child will have that curiosity, and we want to incubate that in a child. And in schools also, we want to promote in schools. So we have lot of other ideas even, like if COVID rakunta unte, we spoke to certain people where they are connected with even 800 schools. 800 schools they are connected. Where we thought like we'll encourage a child, like if he gets this many of PET bottles or plastic, anything, like we'll be telling him a specific thing, like how much if they get, they'll get these kind of things. We'll give them seed pencils. సో వాళ్ళు రాసాక తర్వాత పెన్సిల్ దాని చివరి పాడేయకుండా ఏదో ఒక దాంట్లో వేసి వీల్ గెట్ ఎ ప్లాంట్. ఓకే. సో ఇట్లాంటి ఏమి ఇవ్వచ్చు ఆ ప్లేస్లో. సో వీళ్ళకి స్లోగా ఏం అవగాహన వస్తుంది, అరే మనం ఇది వేస్ట్గా పాడేయకూడదు. ఐ బీన్ టు వన్ ప్లేస్ దేర్, వాళ్ళు ఏం చెప్పారంటే 5 ఏదైనా ఇవేమంటారు ఇలాంటి పెట్ బాటిల్స్ ఏం తీసుకొచ్చినా కానీ దిల్ బి గివింగ్ ఎ ప్లాంట్. maybe 5 or 10 bottles. All I might have spent 400 or 500 for my cab to go there to give these bottles and pick a small plant. Okay. And I came back, but I was very happy. Reason ఏంటి, నేను ఎక్కడో వీళ్ళ ఒక ఆలోచనకి నేను సపోర్ట్ చేస్తున్నాను. అదే 500 పెడితే I can get I think at least 10 plants at home. But why did I go? Because you should encourage such things. I never bother like who is doing it. I just go and encourage such things. So let us also do with kids, students in schools. So once school start ayaka, we know that what we will be planning and we'll be doing, and we'll see that అంటే మాక్సిమం మనతో అయినంత వరకు ప్రతి పిల్లలకి ఇది రీచ్ అవ్వాలి. ఎందుకంటే పిల్లలే చేయాలి ఏదైనా కానీ, వాళ్ళకి నేర్పించేసి చాలు కదా, జనరేషన్ ముందంతా చూసుకోవాల్సింది వాళ్ళు కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ బ్రింగ్ దట్ చేంజ్. సూరజ్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వినాయకుడిది ఒక కాన్సెప్ట్ ఉంది, మేక్ మై గార్డెన్ అనేది. ఇప్పుడు ఇందాక మీరు పాకెట్ గార్డెన్స్ అన్నారు, ఇవి కాకుండా ఇంకేమి మీరు ప్రస్తుతానికి ప్లాన్ చేసి ఉన్నాయి? సో ప్రస్తుతానికి we have gardening kit, vegetable gardening kit, home gardening kit. మళ్ళీ దీంట్లో కూడా you have small sizes, economic sizes. అంటే ప్లేస్ చూపిస్తే మీరే వచ్చి ప్లాన్ చెప్తారా, లేకపోతే ఎలా? దాని కాన్సెప్ట్ చెప్పండి టోటల్ గా, మీరు ఏం చేస్తారు? స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ గార్డెనింగ్. మీరు ఇప్పుడు నాకు ఒక స్క్వేర్ ప్లాట్ ఇచ్చి ఇక్కడ మీకు గ్రో చేయాలని ఉంది అనుకోండి, మేము వస్తాము, వీ విల్ టీచ్ యూ ఇక్కడ ఎట్లా గార్డెనింగ్ చేయాలో అని.
ఎందుకు అంటే మేము వెళ్ళిపోయాక మీరు మా దగ్గర నుంచి జస్ట్ ఐటమ్స్ తీసుకుంటారు అండ్ మేము మెయింటెనెన్స్కి వస్తాము, కానీ మీరు యూ విల్ బీ డూయింగ్ ద గార్డెనింగ్ యువర్ సెల్ఫ్. సో మీ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంది. సో వీ హ్యావ్ అదర్ ప్రోడక్ట్ లైన్స్ ఆల్సో. పాకెట్ గార్డెన్ ఒకటి, హోమ్ గార్డెన్ కిట్, వెజిటబుల్ గార్డెన్ కిట్. పాకెట్ గార్డెన్లో ఒక పాట్ ఉంటుంది, హోమ్ గార్డెన్ 4 pots, ఇట్లా 6 pots ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ యువర్ కస్టమైజేషన్. ఓకే 1 pot అంటే అగైన్ 1 seed, 4 pots 4 seeds, 6 pots 6 seeds. సో ఇట్లా యూ కెన్ గెట్ మైక్రో గ్రీన్స్ ఆర్ మైక్రో హర్బ్స్ ఇంట్లో మీరు పెంచుకొని తినొచ్చు. ఇవి మేము కస్టమర్స్ కానీ వి వర్ ప్లానింగ్. అట్ ద సేమ్ టైం మేము చూసాము కి కాలేజెస్, స్కూల్స్ మధ్యలో యాక్చువల్లీ ఐ మెట్ విత్ ఐసీఆర్ వైస్ ఛాన్సలర్. అక్కడ మేము ఒక కాన్సెప్ట్, ఒక జస్ట్ సీట్ క్యాలెండర్ కాన్సెప్ట్ పిచ్ చేస్తానికి వెళ్ళాము. అతనికి మొత్తం కాన్సెప్ట్ నచ్చేసి he had another idea in his mind, waste free and eco friendly campus. సో అతను అలా చెప్పినప్పుడు మాకు హిట్ అయింది కి అరే కాలేజెస్, స్కూల్స్ వీళ్ళందరూ కూడా చూస్తున్నారు అని. సో వీఆర్ కమింగ్ అప్ విత్ కాన్సెప్ట్స్ లైక్ బుక్స్, కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్, పెన్సిల్స్, ప్లేట్స్, స్పూన్స్, ఎనీథింగ్ యూస్, యూ త్రో, యూ గెట్ అ ప్లాంట్. దట్స్ నైస్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్, యూఆర్ గివింగ్ అ బర్త్ అగైన్. అలాంటి కాన్సెప్ట్లో వీఆర్ కమింగ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. టైం ఒక్కటే మా చేతిలో కావాలి సో దట్ ఇవన్నీ స్లోగా ఎగ్జిక్యూట్ చేసి anything, you take a thank you card, you take the tags, we go for many programs like where they put a tag, Yes. you are registered అని. ఆ tag కూడా ఇలా పారేయకూడదు వాళ్ళు. He should carry with him, drop it in a pot, he'll get a plant. ఓకే సో వెడ్డింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ కమ్స్ విత్ సీడ్. ఆ సీడ్ హ్యాస్ టు కన్వర్ట్ ఇన్ టు అ ప్లాంట్ అంతే. నేనైతే దానికి ఇచ్చాను అలాగా. మేక్ మీ గార్డెన్ అంటే వీళ్ళు చెప్తారు, మేక్ మీ గార్డెన్ అంటే సీడ్ ఈస్ ఆస్కింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ గార్డెన్ అంటారు. మీకు ఎవరు చెప్పారంటే నాకు అలాగే అర్థమైంది. ఐ థింక్ ఇట్ ఈస్, మీరు చిన్న స్థాయిలో స్టార్ట్ చేసినప్పటికి కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎ వెరీ బిగ్ బిజినెస్ అని నాకైతే అర్థమవుతుంది. డెఫినెట్లీ డౌటే లేదు. అంటే మేము యాక్చువల్లీ కొంచెం ఈ ఐడియా ఏంటంటే వెన్ యూ సీ ఇన్ గవర్నమెంట్లో దే హ్యావ్ కిట్స్ ఫర్ 3,000, 4,000, 5,000 అండ్ ఆల్. వెన్ ఐ కేమ్ టు నో, being a socialist and all, they used to tell from horticulture department, why didn't you promote it in the gated communities where our people will come, they'll come and tell all these things, inni kids పోతే మీకు ఇంత వస్తుంది అని. ఐ సెడ్ గవర్నమెంట్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది మన తెలియదు. ఇప్పుడు అడిగితే గవర్నమెంట్ దగ్గర ఏం లేదు అంటారు సమ్ టైమ్, బికాస్ సీ ద కోవిడ్ సిచ్యువేషన్, ఎనీథింగ్, మెనీ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ సెడ్ యూ కాంట్ రిలై ఆన్ గవర్నమెంట్ ఆర్ సమ్ వన్, లైక్ వై డోంట్ వీ స్టార్టెడ్. సో ఇప్పుడు కూడా మనం వెబ్సైట్లోకి వెళ్తే కస్టమర్ చాయిస్ ప్రకారం వీ మేడ్ సర్టన్ కిట్స్, వాళ్ళకి 3-5 బడ్జెట్, లెట్ దెమ్ చూస్ ద సీడ్స్ విచ్ దే వాంట్. అలా మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకోటి వీఆర్ పుట్టింగ్ ఆల్ ద స్మాల్ యాక్సెసరీస్ వేర్ అంటే వాళ్ళు ఇది ఎత్తుక్కోవాలి అనేది ఉండదు. పెస్ట్ కొట్టాలి, దే విల్ హ్యావ్ రెడీలీ, మనం అది ఇస్తున్నాం, దాంతోపాటు నీమ్ది, వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్, ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్ ఇన్ ద కిట్ వేర్ హ్యాపీలీ దే కెన్ డూ, దే నీ నాట్ ప్యానిక్. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరు ఏఎంసీ అంటారు, దే వాంట్ యాన్యువల్ మెయింటెనెన్స్. వై డూ దే వాంట్ టు వేస్ట్ ద మనీ? సమ్ టైమ్ వాళ్ళు పట్టించుకోరు, ఊర్లో ఉండరు, ఏవో జరుగుతుంటాయి. దెన్ అల్టిమేట్లీ దే స్టార్ట్ బ్లేమింగ్ అస్ ఓన్లీ. ఐ సెడ్ నో, లెట్ us నాట్ డూ దిస్, లెట్ us మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో అలాంటి కిట్స్ ఏంటంటే అందుకనే హీ గేవ్ ఎ క్యాప్షన్, వీ గైడ్ యూ గార్డెన్. నైస్. ఫర్ ఎ రీజన్. నైస్. That's a reason for that, because last year and all when they were in college అయిపోయి ఆ 3 months ఇంటి దగ్గర ఉన్నప్పుడు wherever they used to get these all guys used to go జుమ్మున కారేసుకొని they'll go there and they'll see, వాళ్ళు ఫస్ట్ ఒకటే ఏఎంసీ ఉందా, ఎవ్రీవేర్ దిస్ క్వశ్చన్. ఈ సైడ్ నో అమ్మా, వీళ్ళు ఇప్పుడు కూడా ఎప్పుడు చూసినా డిపెండ్ అవ్వాలనే చూస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ దే కెన్ గో అండ్ బై ఓన్లీ అగైన్. సో దాని బదులు మనం ఇలా చేద్దాము, లెట్ మీ కమ్ అవుట్ విత్ సచ్ ప్యాక్స్ వేర్ దే నాట్ లుక్ ఫర్ ఎ పర్సన్ టు కమ్ అండ్ సపోర్ట్ దట్. సో నౌ యాజ్ సూన్ యాజ్ దిస్ ఇస్ ఓవర్, నౌ టుమారో ఫెస్టివల్ ఇస్ డన్, ఇక్కడ దగ్గర చూసేసి నెక్స్ట్ వీక్ ఐ నో దట్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ దే విల్ బి కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ఆల్రెడీ మీటింగ్ ఆల్రెడీ లైన్ అయిపోయింది, మండే మీటింగ్ స్టార్ట్. యా అండ్ దే విల్ బి వర్కింగ్ ఆన్ ద కిడ్స్ అండ్ ఆల్రెడీ చాలా మంది అప్రోచ్ అవుతున్నారు, దే వాంట్ దోస్ కిడ్స్. బట్ వెన్ వీ అప్రోచ్ దెమ్, వీ స్పీక్ టు దెమ్, వీ వాంట్ టు బి 100%. And definitely they are, because last more than 15 months they were working on this and they know everything like how to be handled. That's the thing. Okay. అంటే ఇప్పుడు మీరు విత్తనాలు సపోజ్ ఇన్ కేస్ పాకెట్ గార్డెనింగ్ కానీ లేకపోతే బాల్కనీకి సంబంధించిన గార్డెన్కి సంబంధించి కానీ
లేదా టెర్రస్ గార్డెన్కి సంబంధించి కానీ ఏదైనా అనుకుంటే మీరు విత్తనాలు సప్లై చేయడం ఒకటే కాకుండా ఇన్ కేస్ వాటికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక మొక్కకి ఏదైనా తెగులు వచ్చింది అని అనుకుందాం, అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే దానికి కూడా మీరు పెస్టిసైడ్స్ అవి మీరు చేస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం ఆల్ రౌండ్ మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ కావాల్సిన మెటీరియల్ ఇచ్చి వదిలేద్దామా లేకపోతే ఇదంటే ఇదే ఇద్దామా అని. కానీ అల్టిమేట్లీ వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ ఇవన్నీ కాదు, వాళ్ళకి ఏదో మనం కాస్ట్ అంటే ప్రాఫిట్స్ ఇవన్నీ రికవరీలు వీటి మీద పడే కన్నా ఇట్స్ బెటర్ వీ గివ్ దెమ్ ఆల్ రౌండ్ ప్యాక్, అన్నీ కలిపి వచ్చేలాగే వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో వీ ఎన్ష్యూర్ దట్ అవర్ గార్డెనింగ్ లీస్ట్ ప్యాకేజ్ కూడా స్టార్ట్ అయ్యేది 150 నుంచే ఒక బ్యాగ్. దాంట్లో అన్నీ వేసి ఇస్తాము, ఇంక్లూడింగ్ నీమ్ ఆయిల్ కానివ్వండి, పెస్ట్ కానీ ఎవ్రీథింగ్. ఫ్రమ్ దేర్ ఈవెన్ ఇట్ కెన్ గో టు 1,50,000 ఆల్సో. సో అందులో కంప్లీట్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఏంటంటే టు ఎన్ష్యూర్ దట్ ఏమీ అవ్వదనేసి ప్లాంట్కి ముందే. అందరూ ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అండి ఇది సపరేట్ ఇది సపరేట్ ఇది సపరేట్ అంటారు. మేము డైరెక్ట్గా పాటింగ్ మిక్చర్ లైటే ఇచ్చేస్తాం. లైట్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ది అదర్ ఎలిమెంట్స్ ఆల్సో. అందులో నీమ్ ఆయిల్ ఉంటుంది, ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది, పెస్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్. అసలు మీ ప్లాంట్కి ఏమీ అవ్వదు, అది మా భరోసా అనమాట లిటరల్గా. మీరు ఏదో మేము ఎక్స్పీరియన్షియల్ అని చెప్తుంటే మీరు చేసుకోవాల్సింది ఆఖరల్లా మీ సీడ్ లోపల పెట్టుకోవటమే. మీ సీడ్ మీరు లోపల పెట్టుకోవటమే. జస్ట్ సాయిల్ కూడా ఆల్ రెడీ, అంతా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫైన్ టెక్స్చర్డ్ రెడీ, అంతా ప్రిపేర్డ్గా ఉంది మీకు. జస్ట్ కమాన్ యూ హ్యావ్ టు స్టార్ట్ అంతే. యాక్చువల్గా నేను సీడ్ క్యాలెండర్ అని ముందు చెప్పాను కదా, అది నేను జస్ట్ లిటరలీ సాయిల్ మీద పడేసి డైలీ జస్ట్ వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ సినారియో, వస్తుందా రాదా అని కాలేజ్ వీడికి ఎవ్రీడే ఫోటో పెడుతుండే, మెల్ట్ అవ్వట్లేదు. సడన్ గా అర్థం కాలేదు, కింద నుంచి ఆల్రెడీ సీడ్స్ వెళ్ళిపోయి ప్లాంట్ వచ్చాక ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 months అయింది. ఏ మొక్కలు వేస్తారు? టొమాటో. ఓకే, ఒక 15 టొమాటోస్ వచ్చేసాయి. ఇప్పుడు డైలీ అక్కడికి వెళ్ళి నేను తినను, నాకు నచ్చవు, కానీ జస్ట్ వెళ్ళి చూస్తా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాను. నో దట్ హ్యాపెన్స్. లైక్ వీడు మా దగ్గర కూడా టెర్రస్ పైన వెళ్ళి గ్రో బ్యాగ్స్ లో యస్ పుట్ ఆల్ కైండ్ ఆఫ్ సీడ్స్ ఇన్ దట్. అందులో గోంగూర వచ్చేసింది, బెండకాయ వచ్చేసింది. I said like నేను పైకి వెళ్ళను, రే అది ఎలా ఉంది అంటే he used to capture pics and bring. Then last గా grow bags we brought it to our balcony. You have బెండకాయలు ఉన్నాయి దానికి అండ్ ఎఫ్బీలో పోస్ట్ చేసేసాను అనమాట. ఇఫ్ ఐ కెన్ డూ దిస్ ఎనీవన్ కెన్ డూ దిస్. ఎందుకంటే బాల్కనీ చిన్న ప్లేస్ లో పెట్టాం. సో నో మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో వీ హ్యావ్ 1/2 kilo ఆఫ్ బెండకాయలు ఉన్నాయి, కానీ వీ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ దట్. కానీ రోజు ఒకసారి తన అన్నట్టుగా బాల్కనీకి వచ్చి ఈ బెండకాయ మాత్రమే చూసేస్తాం. వీ డోంట్ వాంట్ టు కట్ ఇట్ ఈవెన్, అది అలా ముదిరిపోతా ఉన్నా కానీ వీ వాంట్ టు సీ ఇట్. సో దట్స్ వాట్ హియర్ ఆల్సో ఐ టోల్డ్ హిమ్ వన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఆ బేబీ నాకు పుట్టితే వేరేగా ఉంటుంది, నిజంగా కూడా మనం అడాప్ట్ చేసుకున్నా బయట పిల్లలు చూస్తే ఒకలా చూస్తాం అంతే కదా. సో అవి అడాప్టెడ్ బెండకాయలు బయట నుంచి వచ్చినాయి, జస్ట్ వీ బాట్ ఇట్. బట్ దిస్ మనం కదా, సో వీ సా ఇట్ ఫ్రమ్ ద డే వన్. సో ఆ ప్రేమ నిజంగా డిఫరెంట్ గా ఉంటుంది కదా, దట్ అది వాడికి బాగా కనెక్ట్ అయింది. సో వీటిది ఇంకోటి నేను గార్డెనింగ్ లో ఒక విషయం ఏంటంటే, మా ఇంట్లో మొక్కలు ఎక్కువ వాళ్ళ నాన్నమ్మ పెంచుతారు. దెన్ నౌ షీ స్టేస్ విత్ హర్ డాటర్. సో మా హస్బెండ్ పెంచుతూ ఉంటారు. ఎప్పుడైనా తనకు కుదరకని ఫస్ట్ బయటకు వెళ్ళిపోతున్నాను వాటర్ బాయ్ అంటే, దిస్ ఫెలో విల్ నెవర్ గో అండ్ వాటర్ ఇట్ డైరెక్ట్లీ. He'll take one scissor, take everything. దాన్ని మొత్తం గ్రూమింగ్ చేస్తాడు అనమాట మొక్కని. దానికి ఇక్కడ చెదబట్టిందా అంత చేసి దాన్ని నీట్గా చేసి దాన్ని హిల్ వాటర్ ఇట్, హిల్ స్ప్రింకిల్, హిల్ స్ప్రే దట్ ఎంటైర్ ప్లాంట్, హిల్ కమ్. ఇది నేను వీడిలో గమనించాను. వీడి చేత్తో ఏదైనా వేసినా కానీ మొక్క చాలా బాగా వస్తుంది. అంటే వీడిలో ఆ ప్రేమ ఉంది మొక్క పట్ల, దాని గురించి. సో ఐ సెడ్ దిస్ ఫెలో వాడు పట్టుకున్నాడంటే వదలడు, అదే దానికి చెదబట్టినా వదిలేస్తాడు. And I know that it will grow in his hand. So I said like he had somewhere that connectivity with the plants, the greenery and all. And basically I am also from Air Force. నేను Air Force లో పెరిగాను కాబట్టి I was completely with the nature. I really miss all that. And I keep telling one example also. మనం ఇప్పుడు చూసినా కానీ ఒక చల్లటి ప్రదేశానికి వెళ్ళాలని చూస్తాం సమ్మర్స్ వస్తే. Why don't you think like why not our place? మన ప్లేస్ కూడా అవతలకి రావాలనిపించాలి కదా. మనమే ఎందుకు బెంగళూరు ఊటీ వెళ్ళాలి? మన ప్లేస్ అట్లీస్ట్ హైదరాబాద్ వాజ్ సచ్ ఎ ప్లేస్ లైక్ పీపుల్ యూస్ టు లవ్ కమింగ్ హియర్, స్టిల్ దే లవ్. బట్ ఆ టైం ఫీలింగ్ ఇప్పుడు లేదు. హైదరాబాద్ ఆల్సో హెస్ బికమ్ లైక్ సమ్మర్ వచ్చిందంటే ఉండలేమని. సో మనలో ఎందుకు ఆలోచన లేదు అంటాను. ఎంతసేపు అదే క్వశ్చన్ చేస్తూ ఉంటాను. సో దట్ క్వశ్చన్ సమ్వేర్ నన్ను ఇచ్చేస్తూనే ఉంటుంది కాబట్టి see I keep doing so many things in my lane itself. We don't have even single plant, whereas hundreds of residents are there.
కానీ మా ఇంటి దగ్గర 15 years బ్యాక్ మా హస్బెండ్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక 50 plants పెట్టారు మా అపార్ట్మెంట్ వరకు ఇట్లా ఎల్ షేప్లో. అన్నీ చక్కగా కొన్ని 5th floor వరకు వెళ్ళిపోయినాయి, కొన్ని మా నీమ్ ట్రీ మా ఇంటి వరకు హైట్కి వచ్చింది 1st floor వరకు. సో ఇఫ్ యూ సీ ఆల్ దిస్ థింగ్స్ ఐ ఫీల్ 15 years బ్యాక్ మా వారు తీసుకొని ఉండకపోతే ఈరోజు మొక్కలు ఉండవు కదా. సో ఫర్ దాట్ ఐ ఆల్వేస్ అప్రిషియేట్ హిమ్. ఆ టైంలో అడిగితే ఎవరు చెయ్యింది 19 flats మీరు చేశారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయమంటున్నారు అన్నాను. ఐ వాస్ వెరీ స్టూపిడ్ దట్ టైం. దెన్ వెన్ ఐ అండర్స్టూడ్ దిస్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ 2-3 years మేబీ. దెన్ అప్పుడు కూడా అంతే, నేను ఒక పోటీకి వెళ్ళాను అనమాట. ఉగాదికి ఒక పోటీ చేశారు అక్కడ. ఓకే, దెన్ అందరి ముందెళ్ళి ఒక పాయింటే చెప్పాను, 15 finalists. I said like all saying something. Then I said like I want to go in the last. I went. I said ఇప్పటివరకు ఇన్ని చెప్పారు కదా, రేపటి నుంచి ఎవరెవరు ఫాలో చేస్తారు అన్నాను. ఆడియన్స్ నుంచి ఒక 2-3 సంథింగ్ చేయెత్తారు. ఈ వెనకాల 14 మంది చేతులు ఎత్తలేదు. వై? బికాస్ వీళ్ళందరూ కూడా నేను గెలవాలి అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నారు, కానీ మనసు నుంచి ఎవరికి రాలేదు. మనసు నుంచి వస్తే వెంటనే 14 మంది కూడా చేయి రేస్ చేయాలి. అప్పుడు నేను మా వారిని అక్కడ వెళ్ళి పొగిడాను అనమాట. I said I really want to appreciate my husband for the step he has taken so few years back. So అది అందరిలో ఆలోచన ఉండదు. I think this might have come from his grandmother and father and myself being a from Air Force background somewhere, like we love nature maybe. సో అది వాడికి వచ్చేసింది. అంటే ఇట్స్ అ లై అండి. అంటే మన నుంచి రావటం అనేది ఇట్స్ అ లై. పక్కన చూసిన వాళ్ళని నుంచి వస్తుంది అనమాట. వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోరు, మనం తీసుకోకపోతే మనం వాళ్ళు ఒకళ్ళం అయిపోతాం. సో వెన్ వీ వాంట్ టు స్టాండ్ అవుట్, మనం చేయాల్సిన స్టెప్స్ అనేవి కానీ తీసుకోవాల్సిన స్టెప్స్ అనేవి కానీ దే హ్యావ్ టు బీ పాత్ బ్రేకింగ్ అనే చెప్పాలి. ఏంటంటే చిన్న స్టెప్ కూడా ఇట్ కుడ్ బికమ్ వైరల్ అండి. అంటే ఎలా అంటే రీసెంట్గా కూడా వెన్ దెర్ వాజ్ కోవిడ్, మేము ఏంటంటే మా దగ్గర గార్డెన్ కిట్స్ తయారు చేసే వాళ్ళందరూ మీకు ఆల్రెడీ చెప్పాను, దే డిపెండ్ ఆన్ అస్. అంటే like there could be people from self-help groups, there could be handicapped children working behind us, or there could be other challenged people who are working for a living. మా ప్రొడక్ట్స్ అంటే మేము వాళ్ళ దగ్గర కొని మీకు ఇస్తాం. ఇలా ఇప్పుడు ఈ కోకో పాట్స్ తయారు చేసే వాళ్ళు కూడా దే ఆర్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్ విచ్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వాళ్ళు మెషినరీ పెట్టి చేసి దే డూ దిస్. సో మేము కోవిడ్ టైంలో కూడా వి ర్యాన్ అ క్యాంపెయిన్ ఆన్ మిలాప్. మిలాప్ నుంచి రన్ చేసామన్నమాట. ఏంటంటే ఇట్ వాస్ గార్డెన్ ఫర్ అ కాజ్ అనేసి. ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న 500 అబవ్ 300 అబవ్ మీరు ఏమైనా డొనేట్ చేస్తే మేము కోవిడ్ కాంట్రిబ్యూట్ చేస్తాం ఆ మనీ, ప్లస్ మీకు ఒక గిఫ్ట్ గార్డెన్ ఇస్తాము అనేసి, స్మాల్ గార్డెనింగ్ కిట్ ఇస్తాం అనేసి. అండ్ ఐ మస్ట్ సే నాకు అమౌంట్ అంత రాలేదు. నేను టార్గెట్ చేసిన అమౌంట్ 10 lakhs సంథింగ్, నాకు వచ్చింది 23,000. బట్ ద గుడ్ అండ్ ది పాత్ బ్రేకింగ్ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్ ఇస్ we were covered from Times of India and EDEX, the New Indian Express. అసలు without even spending a budget of 1 rupee. why we అంటే అంతమంది మిలాప్ మీద క్యాంపెయిన్స్ రన్ చేస్తారు, ఏమేమో తీసుకొని వస్తారు. why we అని మేము we sat down and we just analyzed, we felt you have to just take the step. ఏదైనా you want to help some other person through your green initiative, you should have a good heart, and at the same time you should have the capability to take the first step. So that is how we get inspired అండి. ఆల్వేస్ లుకింగ్ అరౌండ్ ద పీపుల్ అండ్ ఫీలింగ్ సాడ్ దట్ ఇప్పుడు కాలేజ్లో ఇఫ్ ఆల్ ద పీపుల్ ఫెయిల్, దిస్ గై నీడ్ నాట్ ఫెయిల్, గో అండ్ హీ కెన్ బీ దర్, హీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ అండ్ హీ కెన్ మేక్ షూర్ దే అట్లీస్ట్ పాస్ విత్ యూ. సో అలా సమ్ చేంజింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ది ఎంటైర్ సొసైటీ. అండ్ ఐఎమ్ షూర్ అంటే సోషల్ మీడియా అండ్ ఇవన్నీ వచ్చిన తర్వాత దేర్ ఇస్ అ వెరీ సబ్స్టాన్షియలీ గుడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఏంటంటే ఒక పర్సన్ని చూసి అరే ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్ పర్సన్ అనేసి పీపుల్ ఆర్ స్టెప్పింగ్ ఫ్రమ్ దేర్ పాత్స్. అండ్ ఐ విష్ ఈవెన్ ఈ గ్రీన్ జర్నీ అనేది కూడా స్టెప్పింగ్ అవే నుంచే అవుతుంది. ఇఫ్ యూ ట్రై టు బీ ద సేమ్ ఓల్డ్ లథార్జిక్ పర్సన్, వీ కాంట్ బ్రింగ్ ఎ చేంజ్. ఇప్పుడు మేక్ మీ గార్డెన్ అయిపోయింది, చేస్తూ ఉన్నారు, పాకెట్ గార్డెన్ అన్నారు, చేస్తూ ఉన్నారు, బాల్కనీ గార్డెన్ లేదా టెర్రస్ గార్డెన్ ఇవి కూడా చేస్తూ ఉన్నారు. సో వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసండి వీ వాంట్ టు బ్రింగ్ అవుట్ సిస్టమాటిక్ చేంజ్ అనమాట. అంటే ఇట్ షుడ్ బి రెవల్యూషనరీ ఏం తీసుకొచ్చినా సరే. అంటే ఇప్పుడు గణేష్ అనే కాన్సెప్ట్ ప్రతిసారి వచ్చిన ఆర్ తీసుకొచ్చిన ప్లేయర్ వైరల్ అవుతున్నాడు. మా నెక్స్ట్ ఇంపార్టెంట్ గోల్ అండ్ డ్రీమ్ ఏంటంటే ద నెక్స్ట్ ట్రెండ్ ఏంటి, విచ్ పాత్ బ్రేకింగ్ ప్రొడక్ట్ క్యాన్ వి గెట్ ఇన్ టు ద మార్కెట్ అనే దాని మీద ఎవ్రీ సింగిల్ డే వి బ్రేక్ అవర్ హెడ్స్ ఇంటూ. అంటే పీపుల్కి చాలా సిల్లీగా అనిపిస్తుంది, గార్డెనింగ్ ఏం చేస్తావు, మంచిగా బయటకు వెళ్ళిపో, బిజినెస్ వస్తుంది.
if I visit a home, I personally go with my people, I earn 2,000 profit. Direct it goes into my pocket, 2,000 undeniably. అంటే అలా నేను 100 homes కవర్ చేసుకుంటే యూ కెన్ డూ ద మ్యాథ్. కానీ దట్స్ నాట్ ద థింగ్ అండి. ద థింగ్ ఇస్ వీ వాంట్ టు బ్రింగ్ అ ట్రెండ్ అండ్ అ చేంజ్ ఇన్ ద మార్కెట్. అంటే ఇట్ హ్యాస్ టు బి రెవల్యూషనరీ. ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీ ప్లేయర్ ఇన్ ద గార్డెన్ బిజినెస్ గోస్ ఆన్ సేఫ్టీ. వీ వాంట్ టు గో ఇన్ టు రిస్క్ అండ్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు స్కేల్. అంటే ఏంటంటే ప్రాఫిట్ రాపోయినా పర్లేదు, మెసేజ్ అనే దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీ బీయింగ్ సెట్ ఆఫ్ యంగ్ ఆంటర్ప్రెనర్స్ అండ్ పీపుల్, మాది గార్డెనింగ్ అనేది ఈస్ అ హాబీ అండి, టు బి వెరీ హానెస్ట్. దీంట్లో ఎన్ని క్రోర్స్ వచ్చినా, ల్యాక్స్ వచ్చినా, ఎనీ మనీ వచ్చినా వీ ఎంజాయ్ బై ఎండ్ ఆఫ్ ద డే. వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ద బ్రెడ్ ఎర్నింగ్ ఆస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ డిఫరెంట్. ఇది అనేది ఈజ్ అవర్ హాబీ వేర్ వీ వాంట్ టు బ్రింగ్ అ రెవల్యూషన్ త్రూ అ హాబీ. అంటే ఏంటంటే వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ ఆల్సో టేకప్ ది జాయ్ ఆఫ్ డూయింగ్ గార్డెనింగ్. సో ఆ హ్యాపీ ఫేసెస్ని, ఆ లిబర్టీ ఆఫ్ డూయింగ్ గార్డెనింగ్ అనే దాన్ని వీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అదండి, దట్ విల్ బీ ద బిగ్ క్వశ్చన్ అండ్ ది చేంజ్ దట్ వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు ఇట్. Apart from that, I feel that when we keep discussing, we think like we have to bring many, what you say, like young guys, young generation into this, and we'll make them like, now we have our watchman's son with us actually. వాడి చిన్నప్పటి నుంచి కూడా చదవంత ఇది ఉండదు. we know that because we know him from almost 13 years మా అపార్ట్మెంట్లో. సో వాడిని వీడు తీసుకెళ్ళాడు రీసెంట్లీ ఒక 2 months బ్యాక్. అండ్ ఈ సో గార్డెనింగ్ చేసేప్పుడు వాడు చాలా ప్రేమగా వాడు చెయ్యి ఆడించడం నచ్చింది వీడికి. He paid him. ఆ రోజు వీడు 15 వస్తే he paid 500. He was very happy. Then again recently he worked, he paid him 3,000. He was 3,500 I think. He was again happy. Now again we'll be paying him some 730. But what his idea is like, వాడిని ఎలా తీసుకురావాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ వాడిని ఏ రేంజ్కి తీసుకెళ్ళొచ్చు మనం. డోంట్ సీ ఎనీవన్ లైక్ వీడు నాకు ఒక పనోడు, అది కాదు. వాడి కెరియర్ మనం ఎట్లా టర్న్ చేయగలుగుతాం, చదువు అని కాదు, వాడు ఇంత ప్రేమగా ఏం చేయగలుగుతాడు, వాడిలో ఏం టాలెంట్ ఉంది, దాన్ని పట్టుకొని చేయాలని. బీయింగ్ ఏ సోషలిస్ట్, లైక్ ఐ డూ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ ఇన్ రూరల్స్ లైక్ తాండా, ఇదంతా అక్కడ లంబాడి ఏరియాస్ కదా, అక్కడ సంగారెడ్డి ఎవ్రీవేర్. సో అక్కడి నుంచి కూడా చాలామంది దే కీప్ సేయింగ్ లైక్ వాట్ ఎవర్ ఐ సీ దే విల్ ఫాలో. ఐ హ్యావ్ ఏ గ్రూప్న నన్ను యాడ్ చేస్తారు అందులో తీసుకెళ్ళి. సో ఇప్పుడు లయన్స్ క్లబ్ నుంచి ఐ వాంట్ టు క్రియేట్ వన్ లియో క్లబ్ అన్నాను. ఇమీడియట్లీ దే క్రియేటెడ్ వన్ గ్రూప్. సో నౌ వీ వాంట్ టు ఎంకరేజ్ దోస్ స్టూడెంట్స్ అనొచ్చు, ఒక ఏజ్ గ్రూప్ లైక్ దే ఆర్ ఫ్రమ్ 18 to 20 ఓన్లీ. వాళ్ళందరినీ మనము ఈ ఫీల్డ్లోకి ఎలా తీసుకురావచ్చు. వాళ్ళు ఎవ్రీ మంత్ ఎంత లేదన్నా 30,000 to 50,000 ఎలా సంపాదించవచ్చు. హ్యాపీగా ఉంటారు కదా, దే విల్ బి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ సేమ్ టైం మన వర్క్ జరుగుతుంటుంది, వాళ్ళలో ఎక్స్పీరియన్స్ అవుతుంటారు, ఓన్గా స్టార్ట్ చేసుకుంటారు. ఎంత ఉంది దీంట్లో అంటే మనం తీసుకునేది హార్డ్లీ మేబీ టీ స్పూన్, సముద్రం అంత ఉంది దీంట్లో చేయడానికి. వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు లేరు, మనం చెప్దాము, మనం చేయిందాము. సో వీడి ఐడియాలజీ నాకు చాలా నచ్చుతాయి అనమాట. అంటే వీ నెవర్ సీ వీళ్ళు ఇంతకే ఉండాలి, నేను ఇలా ఉండాలి. నో, వీ జస్ట్ వాంట్ దెమ్ టు, మనం వాళ్ళని లిఫ్ట్ చేయాలి, వాళ్ళను చెయ్యొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ నింపాలి అని. టుడే వెన్ హీ వాజ్ కమింగ్, హీ వాజ్ డ్రైవింగ్, ఆ అబ్బాయి రాజేష్, ఐ సా హిమ్ ఈ స్పీకింగ్ లైక్ ఎనీథింగ్. యూజువల్లీ వాళ్ళు నోరు ఇప్పరు, ఆంటీ నౌ అసలు నేను ఏం మాట్లాడినా హీఈస్ ఆన్సరింగ్. యూజువల్లీ దే డోంట్ ఆన్సర్. ఐ ఫీల్ యా హీస్ ఫీలింగ్ గుడ్, హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ దిస్ థింగ్. నేను V6లో వాడితో ఇంటర్వ్యూ, వాడితో కూడా మాట్లాడించాను యాజ్ ఏ బయ్యర్ లాగా. Then he was very happy. Immediately they posted in WhatsApp status and all. And he covered with the face. I said, why did you do this? Urke auntie, andaru chustar. I said, yeah, you show your face with pride. Introduce yourself to the world. Why you want to? That's why I said, Shiva, you should be here. So na pani endante andaru evaraithe calm ga kuchuntaro vallu kotulu cheyalannamata. I want them to enjoy, you know, what you miss in your life being like that. I know very well because I always keep saying I was a very calm, quiet girl. No one knew me. I was a backbencher. Many things I keep telling. I said, Amma, nee story book rayochu ante. We just stop it. I said, today I feel last 5 years, oh my God, what a transformation. What's the reason? When you step out of your house and the circle what you're drawn, you'll really know that what it is exactly once you step out. And mingling with the people, talking with the people and attending the meetings or trainings, anything. Prati dantlo edo okati nerchukoni vastu untam. So now I am in that learning process and they should be lucky enough that now itself they have started their journey and I don't want anyone to sit. I just want them to come and explore. So I keep doing that in wherever I am there.
I just see that the positive vibes what we carry, it has to reach everyone. Let 50 or 100 or 1000 or 10,000, everyone will reach out. My voice is too high, like, you know, the way I shout, and I say I'm lively, I'm alive, I'm not a dead person, I can't sit calm. So they say, oh my god, you just, you know, that vibe will go such a way, like I make very vibrant, you know, I'm a very vibrant kind of woman. Everywhere I get that compliment. So I say I want everyone like that. I don't want anyone to sit. And mainly what happens in lines and all, you'll find above certain age, they'll be like this. If I say namaste, they'll be many times I've seen that kind of reaction actually. So I want these people to be like that actually. యా ఇంకొక వెరీ నోటబుల్ పాయింట్ అండి ఏంటంటే యూజువల్లీ వెన్ యూ గో టు ఆఫీసెస్ ఆర్ అవుట్ సైడ్ పబ్లిక్ స్పేసెస్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు దే విల్ బీ అ కామన్ ఐస్ బ్రేకర్ అంటారు. ఇఫ్ వీ ఆల్ ఆర్ ఇన్ అ సోషల్ కమ్యూనిటీ వీ నో ఏంటంటే డస్ ఈ స్మోక్, డస్ ఈ డ్రింక్, కెన్ వీ గో అవుట్ ఫర్ అ పార్టీ, ఇలాంటి కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. టు బీ వెరీ ప్రౌడ్, మా దగ్గర ఏంటంటే ఎవరు వచ్చినా సరే కొత్తగా జాయిన్ అయితే ఎవరైనా ఇటు గార్డెనింగ్ వచ్చా అని అడుగుతారు. స్మోక్, డ్రింక్, వేరే ఈవెన్ ఐ వాంట్ మై పీపుల్ టు బి వెరీ ఫ్రెండ్లీ, జోవియల్గా వీడు స్నాక్స్ తింటాడా, అది తింటాడు, ఇది తింటాడా, లేదా అది తాగుతాడా అని అడగాలనుకుంటాను. బట్ ఎవరైనా కొత్త జాయిన్ అయితే వీడు గార్డెనింగ్ వస్తుందా అని అడుగుతారు. ఎందుకంటే బికాస్ మేము కూడా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి దే వాంట్ టు నో దేర్ సుపీరియారిటీ. ఓ వీడికి గార్డెనింగ్ వస్తే మనం సైలెంట్గా ఉండాలి వీడు వచ్చినప్పుడు అలా అని. సో దట్స్ అ వెరీ ఫ్రెండ్లీ పాయింట్ అండి. ఎవరు జాయిన్ అయినా సరే ఫస్ట్ అందరూ జాబ్ ఇంటర్వ్యూలో అడుగుతారు కదా క్వశ్చన్స్ కూడా. మా దగ్గర వచ్చే వాళ్ళు డూ ఐ నీడ్ టు నో గార్డెనింగ్ అని అడుగుతారు జాయిన్ అయినప్పుడు. సో ఐ లైక్ దట్ క్వశ్చన్ వెరీ మచ్. మీరు ఒక చిన్న థాట్తో వచ్చిన ఎన్విరాన్మెంట్కి కానీ సొసైటీకి కానీ మీరు చేసే పని వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. అది చాలామందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇంటర్వ్యూ చేద్దాం విషయం. రియలీ విష్ యూ ఆల్ సక్సెస్. మీ బిజినెస్ ఏదైతే మీరు అందరూ మొదలు పెట్టారో ఇది ప్రాఫిటబుల్ బిజినెస్గా అవ్వాలని, మంచి మంచి ప్రాఫిట్స్తో ఇంకా మంచి పనులు చేయాలని ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలానే మీరు కూడా ఆలోచించండి ఏం చేయగలం. ఇప్పుడు కోవిడ్, స్కూల్స్ కాలేజెస్ ఏం లేవు. ఒక థాట్ వస్తే ఆ థాట్ని ప్రాక్టికల్గా వర్క్లోకి ఎలా చేయగలుగుతాం 10 మందితో చెప్పండి, పెద్దవాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళ వైపు నుంచి కొన్ని అడ్వైజ్లు ఇస్తారు. డూ సంథింగ్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటున్నాం. మీరంతా యూత్ అంతా ఇలా వచ్చి చేస్తేనే కదా అయ్యేది. గవర్నమెంట్ ఏదో చేస్తుంది, బ్యాంక్ వాళ్ళు ఏదో చేస్తారు, ఇవన్నీ అయ్యే పనులు కాదు. మనం ముందుకు వచ్చి చేస్తేనే ఏదైనా అవుతుంది. విష్ యూ ఆల్ సక్సెస్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.